ఓం శాంతి. 1 जनवरी 1967 की प्रातः क्लास चल रही थी. 1 జనవరి 1967 యొక్క ప్రాతః క్లాస్ నడిచింది. तीसरे पेज के मध्य में 3వ పేజీ మధ్యంలోని बात चल रही थी. విషయం నడిచింది. ड्रामानुसार డ్రామానుసారంగా उन्होंने जैसा समझा है वो वैसा ही समझते रहेंगे. డ్రామా అనుసారంగా ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఆ విధంగానే అర్థం చేసుకుంటూ ఉంటారు. और ड्रामा रिपीट होता रहता है. మరియు డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. उस ड्रामा को साक्षी होकर के देखना है. ఆ డ్రామాని సాక్షిగా అయ్యి చూడాలి. ये कम क्यों समझते हैं, వీరు తక్కువ ఎందుకని అర్థం చేసుకుంటారు, ये समझते क्यों नहीं है. వీరు ఎందుకని అర్థం చేసుకోరు. हमारी समझ में तो बहुत आता है. మాకైతే చాలా అర్థం అవుతుంది. इन संकल्पों से कोई खास बात निकलती नहीं है. ఈ సంకల్పాల ద్వారా ముఖ్యంగా ఏ విషయం అనేది వెలువడదు. क्योंकि ड्रामा में जो जिसका जैसा पार्ट है ఎందుకంటే డ్రామాలో ఎవరిది ఏ విధంగా పార్ట్ అనేది ఉంటుందో उतना ही समझते हैं. అంతే అర్థం చేసుకుంటారు. तो साक्षी होकर के देखना होता है. అయితే సాక్షిగా అయ్యి చూడాల్సి ఉంటుంది. तुम तो ब्रह्मा कुमार कुमारियां कहलाते हो. మీరైతే బ్రహ్మ కుమార్ కుమారీలు అనబడతారు. उन ब्रह्मा कुमार कुमारियों में भी कोई सतो प्रधान है, कोई सतो सामान्य बुद्धि है. ఆ బ్రహ్మ కుమార్ కుమారీల్లోని కూడా కొంతమందిది సతో ప్రధాన బుద్ధి అయ్యింది, కొంతమందిది సామాన్య బుద్ధి అయ్యింది. कोई रजो और तमो देखने में आते हैं. కొంతమంది రజో తమో చూడడానికి కనిపిస్తారు. जो सतो प्रधान होंगे ऊंच पदवी वो ही पावेंगे. ఎవరైతే సతో ప్రధానమై ఉంటారో వారే ఉన్నత పదవిని కూడా పొందుతారు. तो ये बातें विचार सागर मंथन करके दिल से लगानी चाहिए. అయితే ఈ విషయాలని విచార సాగర మంతన చేసి హృదయానికి అంటిపెట్టించుకోవాలి. कभी ऐसा होता है 15 दिन तक मुरली नहीं मिलती है. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. 15 రోజుల వరకు మురళి లభించదు. तो मुझना नहीं चाहिए. అయితే సంశయ పడకూడదు. अपने अंदर भी विचार सागर मंथन करके पॉइंट से निकाल सकते हैं. తమ లోపల కూడా విచార సాగర మంతన చేసి పాయింట్స్ ని తీయవచ్చు. और कोई कोई बच्चे ऐसे करते भी हैं. మరియు కొంతమంది పిల్లలు అలా చేస్తూ ఉంటారు కూడా. सवेरे उठकर विचार सागर मंथन करते रहो. ఉదయాన్నే లేచి విచార సాగర మంతన చేస్తూ ఉండండి. कि आज हमें ये पॉइंट समझावेंगे. ఏమనంటే ఈ రోజు మేము ఈ పాయింట్లని అర్థం చేయిస్తాం. पॉइंट्स भी नोट करने चाहिए. పాయింట్స్ ని కూడా నోట్ చేయాలి. फिर एक पॉइंट में भी मुरली चलती जाएगी. మళ్ళీ ఒక్క పాయింట్ లో కూడా మురళి అనేది నడుస్తూ వెళ్తుంది. तो बच्चों को नोट करना अच्छा है. అయితే పిల్లలకి నోట్ చేయటం అనేది మంచిదయ్యింది. क्योंकि अपनी उन्नति करनी है ना. ఎందుకంటే తమ యొక్క ఉన్నతిని చేసుకోవాలి కదా. और सर्विस पर भी अपने आप ही जाना चाहिए. మరియు సర్వీస్ లోకి కూడా తమంతట తామే వెళ్ళాలి. कोई के कहने से नहीं. ఎవరైనా చెబితే కాదు. क्यों? ఎందుకని? कोई अगर कहता है हम सर्विस पे जाएं ఎవరైనా చెబుతారు అప్పుడు మనం సర్వీస్ లోకి వెళ్ళినట్లయితే तो क्या घाटा पड़ेगा. అప్పుడేం నష్టం అయిపోతుంది. कहने वाले का हिस्सा बन जाएगा. చెప్పేవారి యొక్క వంతు అనేది తీయబడుతుంది. तो आप ही जाना चाहिए. అయితే सुना తమంతట తామే వెళ్ళాలి. और ये भागे. విన్నారు అంటే పరిగెత్తాలి. तो बाबा भी समझेंगे इनको सर्विस का शौक है. అప్పుడు బాబా కూడా అనుకుంటారు వీరికి సర్వీస్ యొక్క కోరిక అనేది ఉంది అని. इस सर्विस से कमाई बहुत होगी. ఈ సర్వీస్ ద్వారా సంపాదన అనేది చాలా అవుతుంది. बाप का आशीर्वाद मिलेगा तो एकदम उड़ जाएंगे. తండ్రి యొక్క ఆశీర్వాదం లభించినట్లయితే ఒక్కసారిగా ఎగిరిపోతారు. ये बाबा तो बूढ़ा है. ఈ బాబా అయితే ముసలివాడయ్యాడు.
हम्म? कौन सा बाबा? ఏ బాబా? सन की मुरली है, ఏ సంవత్సరం యొక్క మురళి అయ్యింది? 67 की। 67ది. यह बाबा तो बूढ़ा है। ఈ బాబా అయితే ముసలివాడయ్యాడు. అచ్చా, फिर और कौन सा बाबा होता है? మరి ఇంకే బాబా అవుతారు? तुम तो जवान हो। మీరైతే జవాన్ అయ్యారు, యువకులయ్యారు. ये बाबा तो बूढ़ा है, तुम तो जवान हो। ఈ బాబా అయితే ముసలివాడయ్యారు, మీరైతే జవాన్ అయ్యారు. और कुमारियां तो बहुत तीखी जा सकती है। మరియు కుమారీలైతే చాలా తీక్షణంగా వెళ్ళవచ్చు. न बूढ़ा इतना तीखा जा सकता है, न तुम जवान इतने तीखे जा सकते हो, लेकिन कुमारियां ముసలివాళ్ళు కూడా అంత తీక్షణంగా వెళ్ళలేరు, మరియు జవాన్లు కూడా అంత తీక్షణంగా వెళ్ళలేరు. కానీ కుమారీలైతే बहुत तीखी जा सकती है। చాలా తీక్షణంగా వెళ్ళవచ్చు. क्यों तीखी जा सकती है? ఎందుకు తీక్షణంగా వెళ్ళగలుగుతుంది? है ప్యూరిటీ పవర్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. इसलिए तीखी जा सकती है कि उन्होंने इस जन्म में कोई पाप नहीं किया है। వారు ఎందుకు తీక్షణంగా వెళ్ళగలుగుతారు అంటే వారు ఈ జన్మలో ఏమీ పాపాన్ని చేయలేదు. किस जन्म में? ఏ జన్మలోని? ये जो लास्ट जन्म है, अथवा ఇదేదైతే లాస్ట్ జన్మ అనేది ఉందో, అనగా संगम युगी ब्राह्मण का जन्म है, సంగమయుగి బ్రాహ్మణ జన్మ అనేది ఉందో, इस जन्म में ब्राह्मण कुमारियों ने कोई पाप नहीं किया है, ఈ జన్మలోని కుమారీలేమి పాపాన్ని చేయలేదు, पतित नहीं बनी है। పతితంగా అవ్వలేదు. बाहर में भी मेहनत करके कुमारियों को उठाए रहे हैं। బయట కూడా కష్టపడి కుమారీల్ని ఎత్తుతున్నారు. बाहर माना బయట అనగా बाहर की दुनिया में भी బయట ప్రపంచంలోని కూడా कोशिश करते हैं कि कुमारियां ऊंची उठे। ప్రయత్నాన్ని చేస్తారు కుమారీలు ఉన్నతంగా లేవాలి అని. जिस घर में कहते हैं कन्या नहीं हो, वो घर सूना कहा जाता है। ఏ ఇంట్లో అయితే కన్య ఉండదో ఆ ఇల్లు శూన్యం, ఖాళీ అని అనబడుతుంది. बम्बई में कन्याओं का झुंड तैयार कर रहे हैं। బొంబాయిలోని కన్యల యొక్క గుంపు తయారు చేస్తున్నారు. क्या? ఏంటి? बम्बई में బొంబాయిలో की बोली हुई वाणी है ఎప్పుడు చెప్పబడినటువంటి వాణి అయ్యింది? 67 की। 67ది. तक झुंड तैयार नहीं हो पाया। ఇప్పటి వరకు గుంపు తయారవ్వలేకపోయిందా? हम्म? कर रहे हैं, చేస్తూ ఉన్నారు. ये नहीं कहा ఇలా అనలేదు कि हो चुका है। అయిపోయింది అని. कर रहे हैं, होते होते झुंड చేస్తున్నారు. तैयार हो जाएगा। అవుతూ అవుతూ గుంపు తయారైపోతుంది. यादगार क्या है? స్మృతి చిహ్నం ఏమయ్యింది? हम्म? बम्बई में कोई यादगार है? బొంబాయిలో ఏదైనా స్మృతి చిహ్నం అనేది ఉందా? हम्म? बम्बई में कन्याओं का झुंड तैयार कर रहे हैं। బొంబాయిలోని కన్యల యొక్క గుంపుని తయారు చేస్తున్నారు. तो बम्बई में झुंड तैयार होता है, उसकी कोई यादगार है? బొంబాయిలో కన్యల యొక్క గుంపు తయారవుతుంది, దీని యొక్క స్మృతి చిహ్నం అనేది ఏదైనా ఉందా? अच्छा, महारानी विक्टोरिया कहाँ से आई थी? మంచిది. మహారాణి విక్టోరియా ఎక్కడి నుండి వచ్చింది? बम्बई से होकर आई थी। బొంబాయి నుండి వచ్చింది. नाम क्या दिया? పేరేమివ్వడం జరిగింది? विक्टोरिया। విక్టరీ యహ్. तो यहाँ ब्राह्मणों की दुनिया में भी ఇక్కడ మరియు బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా विक्टरी माना విక్టరీ అనగా विजय पाने वाली। విజయాన్ని పొందేటటువంటిది. किस बात पर विजय पाने वाली? ఏ విషయంలో విజయాన్ని పొందేటటువంటిది అయ్యింది? विकारों पर వికారాల మీద विजय पाने वाली విజయాన్ని పొందేటటువంటి విజయమాల వెలువడుతుంది.
तो कहाँ से आती है? అయితే ఎక్కడి నుండి వస్తుంది? विदेश से आती है। విదేశం నుండి వస్తుంది. तो पहले रिसीव कहाँ हुए? అయితే మొదట ఎక్కడి నుండి రిసీవ్ అవుతుంది? बम्बई। బొంబాయి. तो बोला అయితే అన్నారు जब रिसीव होगी ఎప్పుడైతే రిసీవ్ అవుతుందో तो उसके लिए बताया है कि దానికోసం అప్పుడు చెప్పడం జరిగింది ఏమనంటే शहद की मक्खियों की रानी निकलती है తేనెటీగల రాణి అనేది వస్తుంది. तो सारा झुंड तैयार हो जाता है। అప్పుడు మొత్తం గుంపు అంతా తయారైపోతుంది. एक के पीछे ఒక్కరి వెనుక अनेक हो जाती है। అనేకులు వెళ్తారు. तो ये झुंड तैयार हो रहा है, भट्टी बनाई है। అయితే ఈ గుంపు తయారవుతుంది, భట్టి తయారయ్యింది. ये बम्बई मोस्ट सेंसिबल है। ఈ బొంబాయి మోస్ట్ సెన్సిబుల్ అయ్యింది. क्या? ఏంటి? और शहर सारे बम्बई के मुकाबले మిగతా నగరాలన్నీ బొంబాయితో పోల్చుకుంటే डल हेडेड है। డల్ హెడెడ్ అయ్యాయి. और बम्बई మరియు బొంబాయి है मोस्ट सेंसिबल। బొంబాయి అయ్యింది మోస్ట్ సెన్సిబుల్. अभी तुम बच्चों को बाप समझाते हैं, अपन को आत्मा समझो। ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మ అనుకోండి. हम आत्माओं को नंगा जाना है। ఆత్మలైన మనకి నగ్నంగా వెళ్ళాలి. देह सहित सब कुछ छोड़ मुझे याद करो। దేహ సైతం అన్ని విడిచిపెట్టి నన్ను యాద్ చేయండి. देह भी छोड़ो, దేహాన్ని కూడా విడిచిపెట్టండి. देह का भान छोड़ो, దేహం యొక్క భానాన్ని విడిచిపెట్టండి. और जो कुछ भी है सब, మరియు ఏదైతే ఉందో అవన్నీ కూడా जो इन आँखों से देखते हो सब, ఈ నేత్రాలతో ఏదైతే చూస్తారో అదంతా बुद्धि से छोड़ो। బుద్ధితో విడిచిపెట్టండి. मुझे याद करो, हर एक को अपने किए पुरुषार्थ करना है। నన్ను యాద్ చెయ్యండి మరియు ప్రతి ఒక్కరూ తమ కోసం తాము పురుషార్థంని చెయ్యండి. पुरुषार्थ अपने लिए होता है कि दूसरे लिए? పురుషార్థం మన కోసం అవుతుందా లేక ఇతరుల కోసం అవుతుందా? पुरुष माने आत्मा, పురుష్ అనగా ఆత్మ, पुरुषार्थ माने आत्मा के लिए। పురుషార్థం అనగా ఆత్మ కోసం. तो अपने लिए पुरुषार्थ करते हैं। అయితే తమ కోసం పురుషార్థం చేస్తారు. ऐसे कोई मत समझे कि हम शिव बाबा पर कृपा कर रहे हैं। అలా ఎవరు అనుకోవద్దు, మేము శివబాబా మీద కృపాని చేస్తున్నాము. कोई ईश्वरीय सेवा करते हैं ఎవరైనా ఈశ్వరీయ సేవని చేస్తారు तो समझते हैं कि हम कृपा करते हैं। అనుకుంటారు, మేము కృపా చేస్తున్నాము. कुछ धन दान देते हैं तो कहते हैं हम समझते हैं ఏదైనా ధనాన్ని దానం చేసినట్లయితే అనుకుంటారు, कि हम शिव बाबा के ऊपर कृपा करते हैं। మేము శివబాబా మీద కృప చేస్తున్నాం. बाबा कहते हैं ऐसे समझना ठीक नहीं है। బాబా అంటారు, అలా అర్థం చేసుకోవటం మంచిది కాదు. ऐसे समझा అలా అనుకున్నట్లయితే చనిపోతారు. क्यों मर पड़ेंगे? ఎందుకు మరణిస్తారు? है? अगर ऐसे समझेंगे कि हमने ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఏమనంటే, మేము शिव बाबा के ऊपर कृपा की, शिव बाबा को दान दिया, శివబాబాకి కృప చేశాము, దానాన్ని చేశాము, शिव बाबा को कृपा करने के लिए ध्यान दिया, శివబాబా మీద కృప చేయటం కోసం ధనాన్ని ఇచ్చాము, या ईश्वरीय सेवा की तो शिव बाबा के ऊपर कृपा कर दी, हमने सहयोग दिया, శివబాబా మీద కృప చేయటం కోసం ధనాన్ని ఇచ్చామా, లేక या ईश्वरीय सेवा की तो शिव बाबा के ऊपर कृपा कर दी, हमने ఈశ్వరీయ సేవ చేశాము, శివబాబా మీద కృప చేశాము, सहयोग दिया, మనం సహయోగాన్ని ఇచ్చాము, तो मर क्यों पड़ेंगे? మరి అప్పుడు ఎందుకని మరణిస్తారు? क्योंकि अहंकार आ गया। ఎందుకంటే అహంకారం వచ్చేసింది. अरे तुम नहीं दोगे तो कोई दूसरा दे देगा, అరే మీరు ఇవ్వకపోతే వేరే ఎవరైనా ఇచ్చేస్తారు రెండో వారు. हम सेवा नहीं करेंगे तो कोई दूसरे को चांस मिल जाएगा। మనం సేవన చేయకపోయినట్లయితే రెండో వారికి వేరే వారికి ఛాన్స్ అనేది లభించేస్తుంది. इसमें अहंकार की तो कोई बात ही नहीं है। దీనిలోనే అహంకారం యొక్క విషయమే లేదు. ये तो हर एक अपनी जीवन हीरे जैसा बनाते हैं। ఇది ప్రతి ఒక్కరూ తమ జీవనాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకుంటారు.
बाबा ने समझाया तुम बच्चों को बहुत मीठा बनना है। బాబా అర్థం చేయించారు, పిల్లలైన మీకు చాలా మధురంగా అవ్వాలి. क्या कहा? ఏమన్నారు? मीठे बाप के बच्चे बने हो ना। మధురమైన తండ్రి యొక్క పిల్లలుగా అయ్యారు కదా. बाप प्यार का सागर है ना, తండ్రి ప్రేమ సాగరుడు అయ్యారు కదా. तो कभी कड़ुआ नहीं बनना चाहिए। అయితే ఎప్పుడు కూడా చేదుగా అవ్వకూడదు. बहुत मीठा, చాలా మధురం. मीठे बाप के मीठे बच्चे बनना है। మధురాతి మధురమైన తండ్రికి మధురాతి మధురమైన పిల్లలుగా అవ్వాలి. जिसमें लव नहीं है वो जैसे बंदर मिसल है। ఎవరిలో అయితే లవ్ అనేది లేదో వారు ఏ విధంగా అంటే వానర సమానం అయ్యారు. लवली होगा లవ్లీ అయినట్లయితే तो समझो मंदिर लायक है। అప్పుడు అనుకోండి మందిర అర్హులుగా తయారయ్యారు. बंदर मिसल है బందర్ మిసల్ అయినట్లయితే मैंने राम की सेना तो है, అనగా రాముడు యొక్క సేన అయితే అయ్యారు. लेकिन अभी बहुत कुछ लड़ाई माया से लड़ने को కానీ చాలా మాయతో యుద్ధం చేయడంలోని पड़ी हुई है। ఇంకా పడి ఉంది. भक्ति मार्ग है ही बंदर मार्ग। భక్తి మార్గం అయ్యింది బందర్ మార్గం. बंदर मार्ग नाम क्यों दे दिया? బందర్ మార్గం అని పేరు ఎందుకు ఇచ్చేశారు? भक्ति मार्ग का मुखिया कौन बताया जाता है? భక్తి మార్గం యొక్క ముఖ్యుడు ఎవరిని చెప్పడం జరుగుతుంది? रावण तो मुखिया है, రావణుడైతే ముఖ్యుడు అయ్యాడు. लेकिन उसमें फर्स्ट क्लास भगत कौन दिखाया गया है? కానీ దానిలోని ఫస్ట్ క్లాస్ భగతుణ్ణి ఎవరిని చూపించడం జరిగింది? है? ఇస్లాం ధర్మం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. नारद। నారదుడు. नार माना ज्ञान, నారనగా జలం, జ్ఞానం. माना నారనగా जिससे बनता జలం, नारायण। దాని ద్వారా తయారవుతుంది నారాయణుడు. अयन माना घर, అయన్ అనగా ఇల్లు, माना जल। నారనగా జలం. ज्ञान జ్ఞాన घर में रहने वाला। జ్ఞాన ఇంటిలో ఉండేటటువంటి వారు అయ్యారు. ज्ञान रूपी जल, జ్ఞానరూపీ జలం మరియు దాని యొక్క बना हुआ घर। దాని ద్వారా దానితో తయారు చేయబడినటువంటి ఇల్లు और उसमें रहने वाला। మరియు దానిలోని ఉండేటటువంటి వారు అయ్యారు. तो नारायण का चित्र दिखाते हैं ना। అయితే నారాయణుడి యొక్క చిత్రాన్ని చూపిస్తారు కదా. कहाँ दिखाते हैं? ఎక్కడ చూపిస్తారు? क्षीर सागर में पड़ा हुआ है। క్షీరసాగరంలో పడి ఉన్నారు. तो वो तो हुआ అయితే అది అయ్యింది नारायण, నారాయణుడు. जिसका घर ఎవరి యొక్క ఇల్లు అయితే ज्ञान जल में है। జ్ఞాన జనంలో ఉంటుందో. और नारद, మరియు నారద్ उसका घर नहीं है ज्ञान जल में। అతని యొక్క ఇల్లు జ్ఞాన జనంలో లేదు. घर कौन सा है? ఇల్లు ఏమయ్యింది? ये शरीर ही ఈ శరీరమే घर है। ఇల్లు అయ్యింది. तो पूरा शरीर रूपी घर ज्ञान जल के अंदर नहीं है। పూర్తిగా శరీర రూపీ ఇల్లు అనేది జ్ఞాన జలంలో లేదు. लेकिन नारद नाम है। కానీ పేరు నారద అయ్యింది. माना నారనగా देने वाला। ఇచ్చేటటువంటి వారు, నారనగా జలం, ద అంటే ఇచ్చేటటువంటి వారు. ज्ञान जल दूसरों को देता रहता है జ్ఞాన జలాన్ని ఇతరులకు ఇస్తూ ఉంటారు. और खुद కానీ స్వయం जंगली दुनिया में भी चक्कर लगाता है। అడవి ప్రపంచంలోని కూడా తిరుగుతూ ఉంటాడు. जो दुनिया भस्म होने वाली है, ఏదైతే ప్రపంచం భస్మం అయ్యేటటువంటిది అయ్యిందో उस भस्म होने वाली दुनिया में भी बुद्धि ఆ భస్మం అయ్యేటటువంటి ప్రపంచంలోని కూడా బుద్ధి అనేది लगाती रहती है। తిరుగుతూ ఉంటుంది. तो नारद का मिसाल दिया है అయితే నారదుడి యొక్క ఉదాహరణ ఇవ్వడం జరిగింది बंदर का। బందర్ది, కోతిది. लक्ष्मी को वरने चला था, లక్ష్మిని వరించడానికి వెళ్ళాడు. उसको आरसी दिखाया गया। అతనికి దర్పణం చూపించడం तो జరిగింది, आरसी में అద్దాన్ని. देखा मेरी शकल तो అయితే అద్దాన్ని చూశాడు. నా ముఖం అయితే बंदर जैसी है। బందర్ వలె ఉంది. ये भक्ति मार्ग है ही बंदर मार्ग। ఈ భక్తి మార్గం అయ్యింది బందర్ మార్గం. गीता में कहा है ये आसुरी संप्रदाय है। గీతలో అన్నారు వీరయ్యారు ఆసురీ సంప్రదాయులు. पूछना चाहिए ये किसके लिए भगवान ने कहा है। అడగాలి
ఇది ఎవరి కోసం భగవంతుడు అనడం ये జరిగింది? आसुरी संप्रदाय है, ఏమనంటే వీరు ఆసురీ సంప్రదాయులు అని. हैं? जो आसुरी संप्रदाय है वो किसके लिए कहा है? ఎవరైతే ఆసురీ సంప్రదాయులు అని అన్నారో అది ఎవరి కోసం అనడం జరిగింది? अरे भक्तों के लिए कहा है। भक्ति कहाँ से आती है? అరే భక్తుల కోసం అనడం జరిగింది. భక్తి ఎక్కడి నుండి వస్తుంది? भक्ति रावण से आती है, భక్తి రావణ్ నుండి వస్తుంది. और ज्ञान మరియు జ్ఞానం राम बाप से आता है। రాముడు తండ్రి నుండి వస్తుంది. अभी बरोबर रावण राज्य, ఇప్పుడు పక్కాగా రావణ రాజ్యం అయ్యింది. तभी बाप ने कहा था, అప్పుడే और हम भी తండ్రి कहते అన్నారు. हैं, ఇప్పుడు మనం కూడా అంటాము, हम भी पहले आसुरी राज्य में थे। మనం కూడా మొదట ఆసురీ రాజ్యంలో ఉండేవారిమి. अभी तो हम जानते हैं हमको ईश्वर पढ़ा रहे हैं। ఇప్పుడు మనకి తెలుసు మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారని. क्या कहा? ఏమన్నారు? हम्म? हमको ईश्वर पढ़ा रहे हैं, మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు. इसलिए हम ईश्वरीय संप्रदाय में। అందువల్లనే మనం ఈశ్వరీయ సంప్రదాయంలో ఉన్నాం. और उनको, మరియు వారికి उन ब्राह्मणों को, వారిని ఆ బ్రాహ్మణులని उन ब्राह्मणों को मनुष्य पढ़ा रहे हैं, दीदी दादी दादाएं पढ़ा रहे हैं। ఆ బ్రాహ్మణుల్ని మనుష్యులు చదివిస్తున్నారు, దీది దాది దాదాలు చదివిస్తున్నారు. इसलिए वो అందువలనే వారు आसुरी संप्रदाय, ఆసురీ సంప్రదాయాలు అయ్యారు. हमको ईश्वर पढ़ा रहे हैं, మనల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు. इसलिए हम ईश्वरी संप्रदाय में हैं। అందువల్లనే మనం ఈశ్వరీయ సంప్రదాయంలో ఉన్నాము. बाकी सब है आसुरी संप्रदाय। మిగతా వారందరూ ఆసురీ సంప్రదాయాలు అయ్యారు. परंतु ये बात कोई को युक्ति से समझानी है, सीधा सीधा किसी को नहीं बताना। కానీ ఈ విషయాన్ని ఎవరికైనా యుక్తితో అర్థం చేయించాలి, చెప్పాలి. ఏమనంటే మీరు ఆసురీ సంప్రదాయాలు అని. आसुरी संप्रदाय, ఈ ప్రపంచం అయ్యింది ఆసురీ సంప్రదాయం. परंतु ये बात कोई को युक्ति से समझानी है, सीधा सीधा किसी को नहीं बताना। తిన్న తిన్నగా ఎవరికి చెప్పకూడదు. ओम शांति। ఓం శాంతి. अगली वाणी है తరువాత వాణి అయ్యింది 2 जनवरी 1967 का प्रातः क्लास। 2 జనవరి 1967 యొక్క ప్రాతः క్లాస్. रिकॉर्ड चला है, तुम्हें पाके हमने जहाँ पा लिया है। రికార్డు నడిచింది, నిన్ను పొంది మేము ప్రపంచాన్ని పొందాము. किसी पाके? ఎవరిని పొంది? शिव बाप को। శివ తండ్రినా? शिव बाप को नहीं, శివ తండ్రిని కాదా? शिव बाप को पा लिया तो जहाँ नहीं पा लिया శివ తండ్రిని పొందినట్లయితే ప్రపంచాన్ని పొందలేదా? है? दोनों कमेंट पा लिया। ఇద్దరిని కంబైన్డ్ గా పొందేశారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఇద్దరిని కంబైన్డ్ గా పొందేశారా? शिव बाप को नहीं पाया శివ తండ్రిని పొందలేదా? है? ये नहीं कहेंगे कि शिव बाप को पा लिया तो जहान पा लिया, ఇలా అనడం జరగదు. శివ తండ్రిని పొందాము అంటే ప్రపంచాన్ని పొందాము అని. क्योंकि शिव बाप में जहान नहीं समाया हुआ है। ఎందుకంటే శివ తండ్రిలోని ప్రపంచం అనేది ఇమిడి ఉండలేదు. क्या? ఏంటి? बीज బీజం बाप को कहा जाता है, తండ్రిని అనడం జరుగుతుంది. और शिव बाप तो आत्माओं का बीज है। శివ తండ్రి అయితే ఆత్మల యొక్క బీజం అయ్యారు. क्या? ఏంటి? आत्माओं का ఆత్మల बीज యొక్క है, आत्माओं के బీజం, झाड़ का बाप है। ఆత్మల యొక్క వృక్షానికి తండ్రి అయ్యారు. आत्मा है तो अजर अमर अविनाशी है, ఆత్మలైతే అజర్ అమర్ అవినాశి అయ్యాయి. तो आत्माओं का बाप भी అయితే ఆత్మల యొక్క తండ్రి కూడా अजर अमर अविनाशी है। అజర్ అమర్ అవినాశి అయ్యారు. जब आत्माओं का बाप अजर अमर अविनाशी है ఎప్పుడైతే ఆత్మల యొక్క తండ్రి అజర్ అమర్ అవినాశి అయ్యారో तो वो रचयिता कैसे हुआ? మరి అప్పుడు అతను రచయిత ఎలా అయ్యారు? रचना उसे कहा जाता है రచన అని దేనిని అనడం జరుగుతుంది అంటే जो पहले न हो ఏదైతే మొదట ఉండదో और बाद में रची जाए, మరియు తర్వాత రచింపబడినట్లయితే उसे कहा जाता है रचना। దానిని అనడం జరుగుతుంది రచన. और उसके रचयिता को रचयिता कहा जाता है। మరియు దాని యొక్క రచయితని రచయిత అనడం జరుగుతుంది. तो
तो आत्माएं तो सदा काल है ही है। అయితే ఆత్మలైతే సదాకాలం అవ్వనే అవ్వాయే కదా. ऐसे थोड़े कि आत्माएं नहीं है। అలా అనడం జరుగుతుందా ఏంటి ఆత్మలు లేవు అని? आत्माएं रची नहीं जाती हैं, लेकिन ఆత్మల్ని రచించటం జరగదు, కానీ आत्माएं अपने स्वरूप को ఆత్మలు తమ యొక్క స్వరూపాన్ని भूल जाती। మరిచిపోతాయి. और जब आत्माएं अपने स्वरूप को भूल जाती है మరియు ఆత్మలు ఎప్పుడైతే తన స్వరూపాన్ని మరిచిపోతాయో, तो जैसे आत्मा है ही नहीं, ఏ విధంగా ఆత్మ అవ్వనే అవ్వలేదు, अपन को देह समझ लेते हैं। స్వయాన్ని దేహం అనేసుకుంటాయి. तो बाप आकर के आत्मा की रचना नहीं करते हैं, అయితే తండ్రి వచ్చి ఆత్మ యొక్క రచనని చెయ్యరు, वो सिर्फ आत्मा का परिचय देते हैं, అతను కేవలం ఆత్మ యొక్క పరిచయాన్ని ఇస్తారు, स्मृति दिलाते हैं कि तुम ज्योति बिंदु आत्मा हो। స్మృతిని తెప్పిస్తారు. ఏమని అంటే మీరు జ్యోతిర్బిందు ఆత్మలయ్యారు, तुम ये शरीर మీరు ఈ శరీరం కాదు. तो रचने की बात नहीं। అయితే రచించేటటువంటి విషయమే లేదు. तो वो इस जहान का बीज नहीं कहा जा सकता। అతన్ని ఈ ప్రపంచం యొక్క బీజం అని అనడం జరగదు. శివ తండ్రిని काहे का बीज है? దేని యొక్క బీజం అయ్యారు? आत्मा का ఆత్మల యొక్క బీజం అయ్యారు कह सकते हैं, అనొచ్చు. क्योंकि आत्मा का परिचय देता है। ఎందుకంటే ఆత్మ యొక్క పరిచయాన్ని ఇస్తారు. फिर वो बाप जब इस सृष्टि पर आता है మళ్ళీ ఆ తండ్రి ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి और వస్తారో, आकर के మరియు मनुष्य వచ్చి सृष्टि का जो बीज है उसमें प्रवेश करता है, మనుష్య సృష్టి రూపీ బీజం ఎవరైతే ఉంటారో వారిలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో, तब उसके लिए कहा जाता है कि तुम्हें पाके हमने जहाँ पाया। అప్పుడు వారి కోసం అనడం జరుగుతుంది, నిన్ను పొంది మేము ప్రపంచాన్ని పొందేశాము అని. वो निराकार ज्योति ఆ నిరాకార इस मनुष्य జ్యోతి सृष्टि के बाप में प्रवेश करती है ఈ మనుష్య సృష్టి రూపీ తండ్రిలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, और प्रवेश करने के बाद जो जो उसे पहचानते जाते हैं, ప్రవేశించిన తర్వాత ఎవరెవరైతే వారిని గుర్తిస్తూ ఉంటారో, जानना, తెలుసుకోవటం, मानना ఒప్పుకోవడం, और फिर మరియు తర్వాత उसके बताए हुए रास्ते पर चल पड़ना। వారు చెప్పినటువంటి మార్గంలో నడవడం. तो ऐसी स्थिति जिनकी बनती जाती है उनको అయితే అటువంటి స్థితి ఎవరిదైతే తయారవుతూ ఉంటుందో, ये अनुभव होता है कि तुम्हें पाके हमने जहाँ पा लिया है, मैंने सारी दुनिया हमारी मुट्ठी में आ गई। వారికే అనుభవం అవుతుంది, నిన్ను పొంది మేము ప్రపంచాన్ని పొందేశాము, మొత్తం ప్రపంచం అంతా మన గుప్పెట్లోకి వచ్చేస్తుంది. मीठी मीठी रूहानी बच्चों ने गीत सुना, మధురాతి మధురమైన పిల్లలు గీతాన్ని విన్నారు. किसने सुना? ఎవరు విన్నారు? जिस्मानी बच्चों ने सुना अनसुना कर दिया। జిష్మాని శారీరక పిల్లలు విని విననట్లు అయ్యారు, और रूहानी बच्चों ने మరియు ఆత్మిక పిల్లలు విన్నారు. सारी अपने 84 जन्मों की हिस्ट्री ज्योग्राफी మొత్తం 84 జన్మల యొక్క హిస్టరీ జోగ్రఫీ हमारी स्मृति में आ गई। మన స్మృతిలోకి వచ్చేసింది. क्या ఏంటి? बीज जब सामने आता है, బీజం ఎప్పుడైతే ఎదురుగా వస్తుందో, बीज का सारा झाड़ అప్పుడు బీజం యొక్క మొత్తం అంతా వృక్షం में స్మృతిలోకి వచ్చేస్తుంది. आम का बीज सामने आया మామిడి విత్తనం అనేది ఎదురుగా వస్తుంది. तो समझ में आ जाता है इस आम में से कैसा झाड़ निकलना है। అప్పుడు అర్థమైపోతుంది ఈ మామిడి విత్తనంలో నుండి మామిడి వృక్షం అనేది ఎలా వస్తుంది, कैसे फल आएंगे, ఎలా ఫలాలు వస్తాయి, कैसा तना निकलेगा, ఎలా కాండం అనేది వెలువడుతుంది, कैसे पत्ते आएंगे। ఎటువంటి ఆకులు వస్తాయి. तो सारी हिस्ट्री ज्योग्राफी 84 जन्मों की तुम्हारी बुद्धि में आ गई। అయితే మొత్తం 84 జన్మల యొక్క హిస్టరీ జోగ్రఫీ అనేది మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. जानते हो हम अभी बाप से वर्षा ले रहे हैं। తెలుసు, ఇప్పుడు తండ్రి ద్వారా మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాం. इस बाप को हमने पा लिया जो सृष्टि का बीज है, ఏ తండ్రినైతే మనం పొందేశామో, ఎవరైతే సృష్టి యొక్క బీజం అయ్యారో, उससे हम वर्षा ले रहे हैं। వారి ద్వారా మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాం. फिर से वर्षा ले रहे हैं। మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నాం.
पहले भी लिया था మొదట కూడా తీసుకున్నాం, और अभी भी ले रहे हैं। మరి ఇప్పుడు కూడా తీసుకుంటున్నాము. ये हिस्ट्री ज्योग्राफी किसी को समझानी बहुत सहज है, ఈ హిస్టరీ జాగ్రఫీని ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజమయ్యింది. कठिन बात नहीं है। ఇందులో కఠినమైన విషయం అనేది లేదు. तुम्हारे सामने लक्ष्मी नारायण को चित्र तो है, మీ ఎదురుగా లక్ష్మీనారాయణ చిత్రం అయితే ఉండనే ఉంది. प्रदर्शनी में भी पहले पहले चित्र होता है, ప్రదర్శనలోని కూడా మొట్టమొదటి చిత్రం అవుతుంది. और मंदिर भी लक्ष्मी नारायण के बहुत बनाते हैं। మరియు మందిరాలు కూడా లక్ష్మీనారాయణులవి చాలా తయారు చేస్తారు. इन मंदिर बनाने वालों को भी तुम लिख सकते हो, ఈ మందిరాలని తయారు చేసే వారికి కూడా మీరు వ్రాయవచ్చు. लिख सकते हो कि इन लक्ष्मी नारायण के 84 जन्मों की कहानी क्या है। వ్రాయవచ్చు ఈ లక్ష్మీనారాయణుల యొక్క 84 జన్మల యొక్క కథ ఏమైంది. इन्होंने कैसे राज्य पाया। వీరు ఎలా రాజ్యాన్ని పొందారు. सतयुग से पहले तो कलयुग था, సత్యుగం కంటే ముందు కలియుగం ఉండేది. शास्त्रों में नारायण का राज्य सतयुग में दिखाते हैं, శాస్త్రాలలోని నారాయణుడి యొక్క రాజ్యాన్ని సత్యుగంలో చూపిస్తారు. तो सतयुग आदि में जिन नारायण का राज्य दिखाते हैं అయితే సత్యుగం యొక్క ఆదిలోని ఏ నారాయణుడి యొక్క రాజ్యాన్ని చూపిస్తారో उन नारायण की ग्लानि तो कुछ भी शास्त्रों में नहीं है। ఆ నారాయణుడి యొక్క గ్లాని శాస్త్రాలలో ఏం కూడా లేదు. एक ही देवताओं का ऐसा पेयर है ఒకే దేవత యొక్క జోడి అనేది అటువంటిది ఉంది. जिसकी शास्त्रों में कोई ग्लानि, बाकी सब देवताओं की ग्लानि। ఎవరిదైతే శాస్త్రాలలోని గ్లాని, మిగతా దేవతలదందరిది కూడా శాస్త్రాలలో గ్లాని అనేది ఉంది. तो जरूर इन्होंने श्रेष्ठ से श्रेष्ठ राज्य पाया होगा, అయితే తప్పకుండా వీరు శ్రేష్టాతి శ్రేష్టమైన పదవిని పొందారు, రాజ్యాన్ని పొందారు. और जो श्रेष्ठ राज्य पाया है మరియు ఏదైతే శ్రేష్ట రాజ్యాన్ని పొందారో वो कब पाया, అది ఎప్పుడు పొందారు, कैसे पाया ఎలా పొందారు, और कैसे घुमाया। మరియు ఎలా పోగొట్టుకున్నారు. ये वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कैसे रिपीट होती है, ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ అనేది ఎలా రిపీట్ అవుతుంది. ये लक्ष्मी नारायण के जीवन कहानी से बता सकते हो। ఇది లక్ష్మీనారాయణ యొక్క జీవన కథ ద్వారా చెప్పవచ్చు. तो सीढ़ी के चित्र में అయితే మెట్ల వరుస చిత్రంలోని कौन से लक्ष्मी नारायण की जीवन कहानी है। ఏ లక్ష్మీనారాయణుల యొక్క జీవన కథ అయ్యింది. సంగమయుగి అని सतयुग చెప్పి के స్టూడెంట్ पहले అన్నా. लक्ष्मी नारायण की సత్యుగి మొదట లక్ష్మీనారాయణులది, या संगमयुगी स्वर्णिम युग जो स्थापन करके शिव बाप जाते हैं, లేక ఏదైతే స్వర్ణిమ సంగం యుగాన్ని తయారు చేసి తండ్రి వెళ్తారో उस उन लक्ष्मी नारायण की जो नर से नारायण बनते हैं डायरेक्ट, ఎవరైతే డైరెక్ట్ నరుడి నుంచి నారాయణుడుగా అవుతారో ఆ లక్ష్మీనారాయణులదా, या दूसरे लेखा- सतयुग में दूसरे तीसरे चौथे नारायण बनते हैं उनकी ज्योग्राफी है। సత్యుగంలోని 2, 3, 4 లక్ష్మీనారాయణులుగా అవుతారో వారి యొక్క बनते हैं डायरेक्ट, या दूसरे सतयुग में दूसरे तीसरे चौथे नारायण बनते हैं उनकी ज्योग्राफी है, వారి యొక్క జోగ్రఫీ అయ్యిందా. हिस्ट्री है। హిస్టరీలోని कोई भी कहेगा ఎవరైనా కూడా అంటారు ये तो सतयुग का जो पहले जन्म के लक्ष्मी नारायण थे, ఎవరైతే సత్యుగం కంటే కూడా మొట్టమొదటి లక్ష్మీనారాయణులు ఉండేవారో उन्होंने जिससे प्राप्त किया వారు ఎవరి నుండి అయితే ప్రాప్తించుకున్నారో उनकी हिस्ट्री ज्योग्राफी है। వారి హిస్టరీ జోగ్రఫీ అనేది ఉంది. सीढ़ी के चित्र में మెట్ల వరుస చిత్రంలోని सतयुग का पहला राजा कौन, సత్యుగం యొక్క మొట్టమొదటి రాజా ఎవరయ్యారు, राधा कृष्ण। రాధాకృష్ణులు. राधा कृष्ण ने राजाई किससे पाई, రాధాకృష్ణులు రాజాయిని ఎవరి నుండి పొందారు, संगमयुगी लक्ष्मी नारायण से। సంగమయుగి లక్ష్మీనారాయణ నుండి. तो संगमयुगी लक्ष्मी नारायण की सारी जीवन कहानी అయితే సంగమయుగి లక్ష్మీనారాయణది మొత్తం జీవితం ఈ యొక్క కథ అంతా కూడా सीढ़ी के चित्र में
दी हुई है మెట్ల వరుస చిత్రంలోని ఇవ్వడం జరిగింది लेकर के अंत तक। ఆది నుండి తీసుకొని అంతిమం उनकी వరకు हिस्ट्री जोग्राफी कैसे रिपीट होती है వారి యొక్క హిస్టరీ జోగ్రఫీ అనేది ఎలా రిపీట్ అవుతుంది वो बताना पड़ेगा। అది చెప్పాల్సి कैसे ఉంటుంది नई से पुरानी और पुरानी से नई दुनिया होती है। ఎలా పాతది నుండి కొత్తదిగా కొత్తది నుండి పాతదిగా అవుతుంది कैसे फिर इनका राज्य स्थापन हो रहा है। మళ్ళీ ఎలా వీరి యొక్క రాజ్యం అనేది స్థాపన అవుతుంది सो आकर के समझो అయితే వచ్చి అర్థం చేసుకోండి या हम ही आकर के आपको समझावे। మేమే వచ్చి మీకు అర్థం చేయిస్తాము बाबा ने कितनी बार कहा है मंदिर बनाने वालों से जाकर के पूछो। బాబా ఎన్నిసార్లు అన్నారు మందిరాన్ని తయారు చేసే వారిని వెళ్ళి అడగండి हैं? लक्ष्मी नारायण का मंदिर बनाने वाले कौन है? లక్ష్మీనారాయణ యొక్క మందిరాన్ని తయారు చేసేవారు ఎవరయ్యారు है? बिरला। బిర్లా అని చెప్పి స్టూడెంట్ అన్నారు బిర్లా दुनिया भी बिरला है। వారు ప్రపంచం యొక్క బిర్లా అయ్యారు वो तो अरबपति వారైతే है। అరబపతులయ్యారు मल्टी मिलियनर है। మల్టీ మిలియనర్ అయ్యారు वो तो हमारी बात है। వారైతే మన యొక్క విషయాన్ని వినరు तो फिर किससे पूछे? మరి ఎవరిని అడగాలి है? मंदिर बनाने वालों से जाकर पूछो। మందిరాన్ని తయారు చేసే వారిని వెళ్ళి అడగండి धीरे धीरे से पूछे। దీదీ దాదీలను అడగండి అని చెప్పి స్టూడెంట్ అన్నారు దీదీ దాదీలను అడగాలా उन्होंने मंदिर बनाया है। వారు మందిరాన్ని తయారు చేశారా हैं? दीदी दादी ने मंदिर बनाया है लक्ष्मी नारायण का? లక్ష్మీనారాయణ యొక్క మందిరాన్ని దీదీ దాదీలు తయారు చేశారా नहीं। बाबा లేదు कह रहे हैं మళ్ళీ బాబా అన్నారు उन्होंने लक्ष्मी नारायण का मंदिर बनाया है। मंदिर ఎవరైతే లక్ష్మీనారాయణ యొక్క మందిరాన్ని తయారు చేశారో बनाने वालों से जाकर पूछो। మందిరాన్ని తయారు చేసే వారిని వెళ్ళి అడగండి तो फिर किससे पूछे? మరి ఎవరిని అడగాలి हैं? हैं? धर्मगुरु से उन्होंने बनाया है। ధర్మ గురువుల్ని అని చెప్పి స్టూడెంట్ అన్నారు ధర్మ గురువులు మందిరాన్ని తయారు చేశారా శివ బాబాతో అని చెప్పి స్టూడెంట్ అన్నారు लक्ष्मी नारायण का मंदिर किसने बनाया? లక్ష్మీనారాయణ యొక్క మందిరాన్ని ఎవరు తయారు చేశారు उनको समझाओ। వారికి అర్థం చేయించండి क्या? ఏంటి उनसे पूछो। వారిని అడగండి ना बता सके तो उनको వారు చెప్పలేకపోయినట్లయితే వారికి समझाओ। అర్థం ये చేయించండి वर्ल्ड की हिस्ट्री जोग्राफी जाननी तो बहुत जरूरी है। ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ తెలుసుకోవటం అయితే చాలా తప్పనిసరి అయ్యింది किसके लिए बोला? ఎవరి కోసం అన్నారు किसको जाननी बहुत जरूरी है। ఎవరికి తెలుసుకోవటం చాలా తప్పనిసరి అయ్యింది हैं? जो लक्ष्मी नारायण का मंदिर बनाने वाले हैं उनसे जाकर पूछो। ఎవరైతే లక్ష్మీనారాయణ యొక్క మందిరాన్ని తయారు చేసేవారు ఉంటారో వారిని వెళ్ళి అడగండి वो न बता पाए तो तुम उनको समझाओ। వారు చెప్పకపోయినట్లయితే మీరు వారికి అర్థం చేయించండి क्या आप समझाओ कि हिस्ट्री ఏమి जोग्राफी అర్థం చేయించాలి जाननी तुम्हारे लिए बहुत बहुत जरूरी है। వీరి యొక్క హిస్టరీ జోగ్రఫీ అనేది తెలుసుకోవటం చాలా తప్పనిసరి అయ్యింది అని तुम नॉलेजफुल बन जाओगे। మీరు నాలెడ్జ్ఫుల్ గా తయారైపోతారు हैं? वो नहीं बताएंगे? వారు చెప్పరు फिर बाबा ने क्या झूठा बोल दिया? మరి బాబా అసత్యాన్ని చెప్పేశారా कौन से सन की बात है? ఏ సంవత్సరం యొక్క విషయం అయ్యింది सन 67 की बात है। 1967 యొక్క విషయం అయ్యింది सन 67 की शुरुआत की बात है। 1967 యొక్క మొదటి విషయం అయ్యింది माने सन 67 की शुरुआत में అనగా 1967 యొక్క ప్రారంభంలోని लक्ष्मी नारायण में से कोई तो ज्ञान में आया होगा। లక్ష్మీనారాయణలోని ఎవరో జ్ఞానంలోకి వచ్చి ఉంటారు కదా अच्छा चैतन्य मंदिर कौन बनाता है? అచ్చా సరే చైతన్య మందిరాన్ని ఎవరు తయారు చేస్తారు हैं? శ్రీరాముడు అని చెప్పి స్టూడెంట్ అన్నారు शंकर बनाता है। శంకరుడు తయారు చేస్తారా शंकर का अपना ही घर बार नहीं है। శంకరుడికి తన ఇల్లే లేదు ఇల్లు వాకిలే లేదు हैं? सारी दुनिया के घरों में आग लगा देता है। మొత్తం ప్రపంచం యొక్క ఇళ్లలో అగ్గి అంటించేస్తాడు शंकर का पाठ तो तब तक है जब तक शिव है। శంకరుడి యొక్క పాటు ఎంతవరకు అంటే ఎంతవరకు అయితే శివుడు ఉంటారు शिव उसमें है।
శివుడు అతనిలో ఉన్నారు అంటే అప్పుడు तो शंकर है। అప్పుడు శంకరుడు అయ్యారు. तो शंकर भोलेनाथ कहा जाता है। శివశంకరుడు భోలేనాథుడు అనడం జరుగుతుంది. जब शिव उसमें नहीं होगा तो क्या नाम पड़ेगा? శివుడు అతనిలో లేకపోయినట్లయితే అప్పుడు ఏం పేరు పడుతుంది? नारायण नाम पड़ेगा। నారాయణుడు పేరు పడుతుంది. तो किसको समझाओ అయితే ఎవరికి అర్థం చేయించండి? और किससे बोला बाबा ने उनको समझाओ? మరియు బాబా ఎవరితో అన్నారు వారికి అర్థం చేయించండి అని? है? बाबा ने झूठ तो नहीं बोला होगा। బాబా అయితే అసత్యాన్ని చెప్పి ఉండరు. है? ప్రజాపితతోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. बाप को समझाओ। अच्छा రామ తండ్రికి అర్థం చేయించండి, రాంబాపుకి అర్థం చేయించండి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అచ్చా, किससे बोला? ఎవరితో అన్నారు? ठीक है, राम बाप को समझाओ। राम वाली आत्मा సరే, రాంబాపుకి అర్థం చేయించండి. ही नारायण बनती है। రాంవాలి ఆత్మే నారాయణుడిగా తయారవుతుంది. राम वाली आत्मा ही రాంవాలి ఆత్మనే उसमें शिव प्रवेश करते हैं, ब्रह्मा की सोल प्रवेश करती है। तो ఎప్పుడైతే అతనిలో శివుడు ప్రవేశిస్తారో బ్రహ్మ యొక్క ఆత్మ ప్రవేశిస్తుందో అప్పుడు मिक्स नाम पड़ जाता है మిక్స్ शंकर। పేరు పడిపోతుంది శంకరుడు. अच्छा तो ठीक है, वो चैतन्य मंदिर बनाने वाला है। అచ్చా, సరే, అతను చైతన్య మందిరాన్ని తయారు చేసేవారు అయ్యారు. है? जैसे अयोध्या में राम मंदिर के लिए लड़ाई लड़ रहे हैं। ఏ విధంగా అయితే అయోధ్యలోని రామ మందిరం కోసం యుద్ధాన్ని చేస్తున్నారు. क्या लड़ाई लड़ रहे हैं? ఏం యుద్ధం చేస్తున్నారు? हाँ, మేము తయారు చేస్తాము అని చెప్పి. राम मंदिर बनावेंगे। మేము రామ మందిరాన్ని తయారు చేస్తాము. तो राम मंदिर बनावेंगे। राम का मंदिर, मंदिर माने घर। రామ మందిరం, మందిరం అంటే ఇల్లు. राम का मंदिर राम ही बनावेगा या రామ మందిరాన్ని రాముడే తయారు చేస్తారా లేక बनाओगे? మీరు తయారు చేస్తారా? राम का मंदिर तुमको क्या चिंता है? రామ మందిరాన్ని రాముడు తయారు చేస్తారు, మీకెందుకని చింత? राम अपना घर बनाना होगा तो अपने आप अपना घर बसा लेगा, बना लेगा। రాముడికి తన ఇల్లుని కట్టుకోవాలి అంటే, తయారు చేసుకోవాలంటే రాముడు తయారు చేస్తారు, అతను తయారు చేసేసుకుంటారు. तो ऐसे ही అయితే అదే విధంగా अभी जिनको समझाएं तो किनको समझाएं और ఇక్కడ కూడా అర్థం చేయించాలి అంటే ఎవరికి అర్థం చేయించాలి మరియు कौन समझाने वाला है? ఎవరు అర్థం చేయించేటటువంటి వారు అయ్యారు? ये बाबा बोल रहे हैं। ఎవరి కోసం బాబా అంటూ ఉన్నారు? बाबा ने डायरेक्शन दिया, समझाओ, उनसे पूछो। బాబా డైరెక్షన్ ఇచ్చారు, అర్థం చేయించండి, వారిని అడగండి. तो किसको डायरेक्शन, किसी को डायरेक्शन दिया होगा ना बाबा ने। అయితే ఎవరికి డైరెక్షన్ ఇచ్చారు? ఎవరికో అర్థం చేయించమని చెప్పారు కదా బాబా. जो ब्रह्मा के बच्चे हैं उन्हीं को समझाना। ఎవరైతే బ్రహ్మ యొక్క పిల్లలు ఉంటారో వారికి అర్థం చేయించాలి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. माने उस समय అనగా ఆ సమయంలోని लक्ष्मी की आत्मा ज्ञान में आ चुकी होगी। లక్ష్మి యొక్క ఆత్మ జ్ఞానంలోకి వచ్చి ఉంటుంది. है? लक्ष्मी की आत्मा, लक्ष्मी जो का फर्स्ट क्लास आत्मा। ब्रह्मा कुमारी है, वो ज्ञान में ఫస్ట్ క్లాస్ బ్రహ్మకుమారి ఎవరైతే ఉంటుందో ఆమె జ్ఞానంలోకి आ चुकी होगी। వచ్చి तो ఉంటుంది. वो सामने है होगी तो उसके लिए बोला। ఆమె ఎదురుగా ఉన్నట్లయితే ఆమె కోసం అన్నారు. क्या बोला? ఏమన్నారు? कि उनको ఏమనంటే వారిని అడగండి. पूछने से न बताएं तो ఒకవేళ అడిగినా చెప్పకపోయినట్లయితే అప్పుడు उनको समझाओ వారికి అర్థం చేయించండి. और समझाओ మరియు అర్థం చేయించండి और बताओ మరియు చెప్పండి. कि ये वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी जानना बहुत जरूरी है। ఏమనంటే ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ అయ్యింది. तुम ये जान जावेंगे तो तुम नॉलेजफुल बन जावेंगे। మీరు ఇది తెలిసేసుకున్నట్లయితే నాలెడ్జ్ఫుల్ గా అయిపోతారు. మీరు कौन नॉलेजफुल बन जाएगा? ఎవరు నాలెడ్జ్ఫుల్ గా తయారైపోతారు? है? రామ్వాలి ఆత్మ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. जिसने मंदिर बनाया है चैतन्य, ఎవరైతే చైతన్య మందిరాన్ని తయారు చేశారో वो ही नॉलेजफुल बनेगा। అతనే నాలెడ్జ్ఫుల్ గా తయారవుతారు. इसमें कोई खर्चे की बात नहीं है। ఇందులో ఖర్చు యొక్క విషయం అనేది ఏమీ లేదు. क्या? ఏంటి? क्यों? ऐसे ఎందుకని? क्यों कहा? అలా ఎందుకని अన్నారు? है? राम वाली आत्मा के लिए खर्चे की बात ऐसे क्यों कह दी? రామ్వాలి ఆత్మ కోసం ఖర్చా అని చెప్పి అలా ఎందుకని అనేసారు? राम राजा राम प्रजा, రామరాజా రామ్ ప్రజ, राम साहूकार రామ్ प्रजा షాహుకార్. बनती होगी तो राम प्रजा, गरीब प्रजा भी बन सकती है। రాముడు ప్రజగా అయినట్లయితే, ప్రజగా అయినట్లయితే బీద ప్రజగా కూడా అవుతుంది. और राम की आत्मा
మరియు రాముడి యొక్క ఆత్మ साहूकार प्रजा भी बन सकती है। షాహుకారు ప్రజగా కూడా తయారవ్వచ్చు. तो आखिरी जन्म में राम की आत्मा जरूर అయితే లాస్ట్ జన్మలోని రామువాలి ఆత్మ తప్పకుండా क्या बन गई होगी? ఏమైపోయి ఉండి ఉంటుంది? हैं? बैगर बन गई होगी ना। బెగ్గరగా అయిపోయి ఉంటుంది కదా. तो बैगर बन गई होगी तो इसलिए बताया कि ये भी बता బెగ్గరగా అయిపోయి ఉండి ఉంటుంది, అందువల్లనే ఈ విషయాన్ని అన్నారు. दो, इसमें कोई खर्चे की बात नहीं है। नहीं వారికి చెప్పండి, ఇందులో ఖర్చు యొక్క విషయం అనేది ఏమీ లేదు. तो वो बिरला जो दुनिया भी बिरला है, ఆ బిర్లా ఎవరైతే ప్రపంచం యొక్క బిర్లా అయ్యారో उसको खर्चे की बात बताने की क्या बात है? వారికి ఖర్చు యొక్క విషయాన్ని చెప్పేటటువంటి విషయం ఏముంది? के पास तो ढेर सारा खर्चा है ही है। వారి దగ్గర అనేకం చాలా ఖర్చు అనేది డబ్బులు అనేవి ఉండనే ఉంటాయి. तो बताओ कि इसमें అయితే खर्चे చెప్పండి, की बात नहीं है। ఇందులో ఖర్చు యొక్క విషయం అనేది ఏమీ లేదు. बुद्धि में फुल नॉलेज आने से బుద్ధిలో ఫుల్ నాలెడ్జ్ వచ్చేసినట్లయితే फुल वर्ल्ड की राजाई मिल जाएगी। అప్పుడు మీకు ఫుల్ వరల్డ్ యొక్క రాజయ్యి అనేది లభించేస్తుంది. इसको समझाओ, ఎవరికి అర్థం చేయించండి. फुल वर्ल्ड की राजाई किसको मिल जाएगी? ఫుల్ వరల్డ్ యొక్క రాజయ్యి అనేది ఎవరికి లభించేస్తుంది? उसको समझाओ రామ్వాలి ఆత్మకి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. వారికి అర్థం చేయించండి. कि तुम्हारी बुद्धि में अगर पूरी नॉलेज आ जाएगी మీ బుద్ధిలోని పూర్తిగా నాలెడ్జ్ వచ్చేసినట్లయితే तो तुमको फुल అప్పుడు మీకు ఫుల్ वर्ल्ड की राजाई వరల్డ్ యొక్క రాజాయి मिल जाएगी। लबीन सतयुग के చేస్తుంది. पहले नंबर में है लक्ष्मी नारायण। సత్యుగం మొదటిలోని మొదటి నెంబర్ అయ్యారు లక్ష్మీనారాయణలు. बचपन में ये राधा कृष्ण, బాల్యంలో ఈ రాధాకృష్ణులు అయ్యారు. इन्होंने ये राजाई कैसे ली? వీరు ఈ రాజాయిని ఎలా తీసుకున్నారు? और सतयुग के राधा कृष्ण की तरफ इशारा किया। సత్యుగం యొక్క రాధాకృష్ణుల వైపు సంకేతాన్ని ఇచ్చారు. ये तो उनकी बात हो गई। ఇదైతే వారి फिर యొక్క విషయం అయిపోయింది. మళ్ళీ इन्होंने అన్నారు, ये राजाई कैसे ली जो వీరు सतयुग ఈ के రాజ్యాన్ని लक्ष्मी ఎలా తీసుకున్నారు? సత్యుగి లక్ష్మీనారాయణుల కోసం అన్నారు. पहले राधा कृष्ण है, మొదట రాధాకృష్ణులు అయ్యారు. कैसे ली? ఎలా తీసుకున్నారు? फिर वे राजाई कैसे चली गई? మళ్ళీ వీరి యొక్క రాజాయి అనేది ఎలా వెళ్ళిపోయింది? कैसे ली का क्या जवाब देंगे? ఎలా తీసుకున్నారు? దీని యొక్క సమాధానాన్ని ఎలా ఇస్తారు? योग बल से। యోగ బలంతో. राधा कृष्ण ने योग बल से राजाई ली, सतयुग के राजा। యోగ బలంతో రాధాకృష్ణులు యోగ బలంతో సత్యుగం యొక్క రాజాయిని తీసుకున్నారా? सतयुग के राधा कृष्ण ने पूर्व जन्म में సత్యుగి రాధాకృష్ణులు పూర్వజన్మలోని कुछ पुरुषार्थ किया होगा కొంత పురుషార్థాన్ని చేసి ఉంటారు. और पुरुषार्थ करके ऐसा మరియు పురుషార్థంని చేసి ఎటువంటి పురుషార్థాన్ని किया होगा చేసి ఉండి ఉంటారు అంటే ఏదైతే जहाँ जन्म ఎక్కడైతే वहाँ जीत జన్మ पाई होगी। అవుతుందో అక్కడ జీతును పొంది ఉండి ఉంటారు. के ऊपर जीत पाई होगी। అనగా ఎవరి మీద జీతును పొంది ఉండి ఉంటారు? రామ్ తండ్రి మీద అని చెప్పి స్టూడెంట్ అన్నారు. जो ఎవరైతే उनको जन्म देने वाले माता पिता हैं, వారికి జన్మనిచ్చేటటువంటి తల్లి తండ్రి ఉంటారో, राम सीता वाली आत्माएं कहो రామ సీతావాలి ఆత్మలు అని అనండి, या नर से नारायण बनने वाले लक्ष्मी नारायण कहो, లేక నరుణ్ నుంచి లక్ష్మీనారాయణులుగా అయ్యేటటువంటి ఆత్మలు అనండి. उनके कर्मों पर వారి యొక్క కర్మల మీద जीत पाई होगी। జీతును పొంది ఉండి ఉంటారు. तो वो जीत पाई है, उस जीत అయితే ఏదైతే జీతును పొందుతారో ఆ జీత్ के प्रतिफल में फिर उनको ప్రతిఫలంలో వారికి అప్పుడు जन्म देना पड़ता है। జన్మని ఇవ్వాల్సి ఉంటుంది. बच्चे के रूप में పిల్లల రూపంలోని ఆ ఆత్మలు माने ब्रह्मा सरस्वती की आत्माएं అనగా బ్రహ్మ సరస్వతి ఆత్మలు जीत पाई, ఎవరైతే జీతును పొందారో किसके ऊपर जीत पाई? ఎవరి మీద జీతును పొందారు? राम फेल हो गया, రాముడు ఫెయిల్ అయిపోయాడు. राम फेल हो गया రాముడు ఫెయిల్ అయిపోయాడు. तो उस समय ये जरूर पास हो गए। ఆ సమయంలో వీరు తప్పకుండా పాస్ అయిపోయారు. ये यज्ञ छोड़ करके जिम्मेवारी छोड़ के भागे भागे नहीं, వీరు యజ్ఞాన్ని వదిలిపెట్టి బాధ్యతని వదిలిపెట్టి పరిగెత్తలేదు. वो भाग गए, वो चले गए వారు పరిగెత్తారు, వెళ్ళిపోయారు. तो फेल हो गए। तो जो అయితే ఫెయిల్ అయిపోయారు. फेल होने वाले हैं అయితే ఎవరైతే ఫెయిల్ అయ్యేటటువంటి వారు ఉంటారో वो
వారు को వారికి फिर उनको जन्म देना पड़ता है, వారికి జన్మని ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి జన్మనివ్వాల్సి ఉంటుంది? जन्म देना पड़ता है, पालना करनी पड़ती है। పాలన అనేది చేయాల్సి ఉంటుంది. इसकी ఎవరిది? जिन्होंने जीत पाई ఎవరైతే జీతును పొందారు और उनको संभालना पड़ता है। వారిని సంభాళించాల్సి ఉంటుంది. जीत पाई संभालना पड़ता है। జీతును పొందారు సంభాళించాల్సి ఉంటుంది. तो जो संभालते हैं बच्चों అయితే ఎవరైతే సంభాళిస్తారో को, పిల్లల్ని फर्स्ट क्लास संभालने वाले ఫస్ట్ క్లాస్ సంభాళించేటటువంటి వారు, कौन होते हैं? बच्चों को పిల్లల్ని ఫస్ట్ క్లాస్ పోషించేటటువంటి వారు ఎవరవుతారు? फर्स्ट क्लास संभालने वाले कौन होते हैं? పిల్లల్ని ఫస్ట్ క్లాస్ సంభాళించేటటువంటి వారు ఎవరవుతారు? माँ बाप होते हैं। तो अम्मा नाना अवतारू। फर्स्ट क्लास संभालने वाले ఫస్ట్ క్లాస్ సంభాళించేటటువంటి వారు कौन होते हैं? ఎవరు बच्चों को फर्स्ट అవుతారు? क्लास संभालने वाले कौन होते हैं? అమ్మ ఫస్ట్ క్లాస్ సంభాళించేటటువంటి వారు ఎవరవుతారు? माँ बाप होते हैं। तो అమ్మ నాన్న అవుతారు. दासा से लेंगे, అయితే ఫస్ట్ క్లాస్ దాసదాసీగా అయిపోయారు. क्योंकि उन्होंने जीत पाई इसलिए उनको ఎందుకంటే వారు జీతను పొందారు, दासी बनना पड़े। అందువలన వారికి దాసదాసీలుగా తయారవ్వాల్సి ఉంటుంది. तो जो छोटे छोटे बच्चे घर में पैदा होते हैं అయితే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఇంట్లో జన్మిస్తారో उनको किस दृष्टि से देखना चाहिए? వారిని ఏ దృష్టితో చూడాలి? हैं? हाँ, कि ये बच्चे जो है ఏమనంటే వీరు इन्होंने कर्मों में వీరు కర్మల మీద हमारे पर जीत पाई है, तब इनको మా మీద జీతుని పొందారు. అప్పుడు మేము వీరికి टट्टी पेशाब हमें साफ करना पड़ रहा है। లెట్రిన్ బాత్రూమ్ని వీరిది శుభ్రం చేయాల్సి వస్తుంది. इनकी सफाई करनी पड़ रही है। వీరిది శుభ్రం చేయాల్సి పడుతుంది. सारी जिंदगी इनकी మొత్తం జీవితాంతం అంతా వీరిది. बर्दारी करो, सारी కుట్టే బరదారి చెయ్యండి. कमाई जिंदगी कमाई हुई और మొత్తం జీవితాంతం సంపాదించిందంతా కూడా फिर अंत समय में इनको सौंप के అంతిమ సమయంలోని వీరికి అప్పగించి चले जाओ। इससे बढ़िया వెళ్ళిపోండి. दासी तो और कोई होता ही नहीं है। వీరికంటే పెద్ద దాసదాసీలు ఇంక వేరే వారెవరు ఉండనే ఉండరు. तो बताया राधा कृष्ण అయితే అన్నారు రాధాకృష్ణులు में जो राधा कृष्ण है बड़े होकर सत्युग के राजा बनते हैं, नारायण చిన్నప్పుడు ఎవరైతే రాధాకృష్ణులుగా ఉంటారో వారు పెద్దయ్యి లక్ష్మీనారాయణలుగా అయ్యి बनते हैं। इन्होंने ये राजाई कैसे ली వీరు ఈ రాజాయిని ఎక్కడి నుండి తీసుకున్నారు? ये समझाओ। ఇది అర్థం చేయించండి. और फिर वो राजाई कैसे चली गई? మరియు ఆ రాజాయి అనేది ఎక్కడి నుండి వెళ్ళిపోయింది? वो राजाई उनकी बनी रही सतयुग में, ఆ రాజాయి వారిది ఉండి ఉంటుందా సత్యుగంలోని? चली भी गई। లేక వెళ్ళిపోయింది కూడా? हैं? कहाँ चली गई? ఎక్కడికి వెళ్ళిపోయింది? किसके पास चली गई? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? हैं? बाबू पास कहाँ चली गई? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది అని. తండ్రి దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? जो सतयुग के लक्ष्मी नारायण होते हैं, राधा कृष्ण ఎవరైతే సత్యుగం యొక్క లక్ష్మీనారాయణలు ఉంటారో हैं? రాధాకృష్ణులు हाँ, वो राजाई उनकी किसने ले ली? వారి యొక్క రాజాయిని ఎవరు తీసేసుకున్నారు? हाँ, जो इस्लाम धर्म में कन्वर्ट होने वाला नारायण है उसके ఇస్లాం ధర్మంలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి నారాయణుడు ఎవరైతే ఉంటారో हाथ में राजाई వారి యొక్క చేతిలోని రాజాయి चली गई। వెళ్ళిపోయింది. किसने संभाली? ఎవరు సంభాళించారు? हैं? वो इस्लाम धर्म वाले ने संभाली ఇస్లాం ధర్మం వారు సంభాళించారు. और इनका हार्ट फेल हो गया। మరియు వీరి యొక్క హార్ట్ ఫెయిల్ అయిపోయింది. तो हार्ट फेल होना चाहिए क्या? అయితే హార్ట్ ఫెయిల్ అవ్వాలా? हार्ट फेल तो नहीं होना चाहिए, హార్ట్ ఫెయిల్ అయితే అవ్వకూడదు. क्योंकि योग बल से हार्ट फेल होता है कि हार्ट मजबूत होता है? అయితే యోగ బలం ద్వారా హార్ట్ ఫెయిల్ అవుతుందా లేక హార్ట్ అనేది మజబూతుగా అవుతుందా, పటిష్టంగా బలంగా అవుతుందా? हार्ट मजबूत होता है। హార్ట్ అనేది పటిష్టంగా బలంగా అవుతుంది. तो इसका मतलब क्या हुआ అయితే దీని అర్థం ఏమయ్యింది? कि ఏమనంటే हैं? किसको? ఎవరికి? ब्रह्मा सरस्वती को। బ్రహ్మ సరస్వతికి. ब्रह्मा सरस्वती को राजकाज का मोह हो गया था। బ్రహ్మ సరస్వతులకి రాజపాఠం యొక్క మోహం అయిపోయిందా? शरीर छूटा, శరీరం వదిలిపెట్టబడింది. का मतलब यह है कि कुछ न कुछ कमी तो
आ गई ना, जो एक శరీరం విడిచిపెట్టబడింది అంటే ఏదో లోపం అనేది వచ్చేసింది కదా. అయితే है किसको ब्रह्मा सरस्वती को రాజపాఠం యొక్క మోహం అనేది వారికి వచ్చేసింది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎవరికి? బ్రహ్మ సరస్వతులుగా. ब्रह्मा सरस्वती को राजकाज का मोह हो गया था। బ్రహ్మ సరస్వతులకి రాజపాఠం యొక్క మోహం అయిపోయిందా? शरीर छूटा तो इसका శరీరం విడిచిపెట్టబడింది. मतलब ये है कि कुछ न कुछ कमी तो आ गई ना, जो एक దీని అర్థం ఏమయ్యింది అంటే ఎంతో కొంత లోటు అనేది వచ్చేసింది కదా. एकदम उनका हड़कंप हो गया। ఎగ్దం వారిది హడకంపం అనేది వచ్చేసింది. नहीं तो లేకుంటే सीधे नारायण जो बनते हैं तो उसका अपने ब्रह्मा बाबा अपने माँ बाप को जीत पाते हैं ना कर्म। हाँ, अब तो पाई उन्होंने जीत। అది స్టూడెంట్ ఏదో అన్నారు, వారైతే పొందారు, लेकिन फिर उनके ऊपर किसने जीत पाई? కానీ వారి మీద కూడా విజయాన్ని ఎవరు పొందారు? आज सत्युग में कोई ना, उनके भी बच्चे बनेंगे। అరే సత్యుగంలోని వారికి కూడా ఎవరో పిల్లలు అనేవారు తయారవుతారు కదా. जो उनके बच्चे बनेंगे उन्होंने जीत नहीं पाई। ఎవరైతే వారి యొక్క పిల్లలు అయ్యారో వారు విజయాన్ని పొందలేదా? मना పొందుతారు అనగా उन्होंने टक्कर नहीं ले पाई असुरों से। అనగా వారు పోరాడలేకపోయారు అసురులతోని. किन्होंने? ఎవరు? ब्रह्मा सरस्वती ने जो आसुरी బ్రహ్మ సరస్వతులు ఎవరైతే ఉంటారో వారు, बच्चे आसुरी ब्राह्मण यज्ञ के अंदर आ गए, ఆసురీ బ్రాహ్మణులు ఎవరైతే యజ్ఞం లోపలకు వచ్చేస్తారో से उन्होंने टक्कर नहीं ले पाई, 8 फेल हो गया। వారితోని వీరు పోరాడలేకపోయారు, హార్ట్ ఫెయిల్ అయిపోయింది. और टक्कर किसने ली? మరియు పోరాటం అనేది ఎవరు చేశారు? माया बेटी ने। बाकी बाबा के साथ दीदी को किए थे। మాయా బేటి. बाबा की जितनी बाबा की थी, बाबा की दो, उन्होंने बाबा ने दीदी को दी, బాబా ఇచ్చారు, బాబా దీదీకి ఇచ్చారు, लेकिन ली किसने? కానీ ఎవరు తీసుకున్నారు? वो सारी राजाई संभाली किसने? ఆ మొత్తం రాజాయినంతా కూడా ఎవరు పరిపాలించారు? वैसे भी అలాగా కూడా कहने को तो दीदी को दी, అనడానికి దీదీకి ఇచ్చారు, वो तो अव्यक्त वाणी में दी। जब से అదైతే అవ్యక్తవాణిలో ఇచ్చారు. छोड़ दिया तब ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టారో अव्यक्तवाणी అప్పుడు पहले जो चलाई है, అవ్యక్తవాణి ఏదైతే మొదట నడిపించడం జరిగిందో बोला है ये దానిలో ఇది అన్నారు, कि मनमोहनी दीदी सेंटेंस जैसे पहले संभालती थी वैसे संभालेगी। మన్మోహని దీది ఏ విధంగానైతే మొదట సెంటర్ని సంభాళించేవారో అదే విధంగా సంభాళిస్తారు. और कुमार का जो మరియు है కుమారిక वो ఎవరైతే issue जो ఉంటారో head office में काम चल रहा है, लिखा पड़ेगा उस హెడ్ ఆఫీసులోని ఏదైతే వ్రాసేటటువంటిది మరియు చదివేటటువంటిది కార్యం ఏదైతే ఈషు సంభాళిస్తుందో అది सहयोगी बनेगी। దానిలోని సహయోగిగా తయారవుతుంది. तो ठीक है, असिस्टेंट कुमार का क्लर्क दादा। वो तो సరే అసిస్టెంట్ క్లర్క్ అని అనేశారు, शरीर छोड़ने के बाद बोल दिया ना। అదైతే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అనేశారు కదా. शरीर छोड़ने के बाद कोई बात मानेगा? శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదైనా విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా? शरीर रहते रहते सबके सामने बोल करके जाते तो बात वो तो बनती। శరీరంలో ఉంటూ అందరి ఎదురుగా అన్నట్లయితే ఆ విషయం అనేది అవుతుంది. तो అయితే मनमोहनी दीदी మన్మోహని దీది काबिल नहीं थी उस समय, क्योंकि पढ़ी ఆమె అర్హత అనేది ఆమెకి లేదు, ఎందుకంటే చదువుకున్న ఆవిడ కాదు. लिखी नहीं थी। और दूसरे मनमोहनी మరియు दीदी రెండోది में इतनी पावर नहीं थी, మన్మోహని దీదిలోని అంత పవర్ అనేది లేదు. कुमार का दादी का मुकाबला कर सके। क्यों नहीं कर सके? కుమారిక దాదిని ఎదుర్కొనేటటువంటి అంత శక్తి అనేది మన్మోహని దీదిలోని లేదు. क्योंकि ब्रह्मा बाबा के जीवित रहते रहते बाबा ने बोला हुआ है। ఎందుకంటే బ్రహ్మబాబా జీవిస్తూ ఉంటూనే అనడం జరిగింది విషయాన్ని. इन सब सितारों में सबसे जास्ती खातिरी होती है कुमार का।
ఈ మొత్తం సితారలందరిలోని కూడా అందరికంటే సత్కారం అనేది కుమారికాదాదికి జరుగుతుంది. क्यों? ఎందుకని? अगर वो योगी नहीं थी ఒకవేళ యోగి అవ్వకపోయినట్లయితే तो उनकी खातिर क्यों करते थे ब्रह्मा बाबा? మరి బ్రహ్మబాబా ఆమె యొక్క సత్కారాన్ని మర్యాదను ఎందుకు చేసేవారు? मम्मा बाबा को उनकी खातिर तो नहीं करनी चाहिए. మమ్మా బాబాలకి ఆమె యొక్క ఖాతిరి సత్కారం మర్యాదలు అయితే చేయకూడదు. खातिरी कर करके दिमाग उसके खुद चलाती है. సత్కారం మర్యాదలు చేస్తూ చేస్తూ తన బుద్ధిని చాలా పైకి లేపేశారు. जब दिमाग चढ़ गए ఎప్పుడైతే బుద్ధి అనేది బాగా పైకి ఎక్కిపోయిందో तो फिर तो वो अपनी चलाएगी ना. మరి అప్పుడు తనది నడిపిస్తుంది కదా. तो ब्रह्मा जी तो बोलते थे बाबा, हैं? ये बड़े लोग आते थे ब्रह्मा बाबा के समय, हाँ बच्चे तो सत्य में आने वाले नहीं. हाँ वो तो ठीक है. तो उस స్టూడెంట్ ఏదో అన్నారు, అదైతే సరే. ब्राह्मण कुमार का दादी को जब बाबा बोले, हाँ. तो वो भी सत्य में नहीं आने वाली. नहीं, वो बड़े लोग. కుమారికది సత్యుగంలోకి వచ్చేది కాదు అని చెప్పి అది కూడా అన్నారని చెప్పి స్టూడెంట్ అన్నారు. అది కాదు, देखो, दुनियावी बड़े लोग को बात. ప్రపంచం యొక్క పెద్దవారి గురించి. ये दुनियावी लोग आते हैं, ज्ञान उठाते नहीं है, ప్రపంచం వారు ఎవరైతే వస్తారో జ్ఞానాన్ని ఎత్తారో उनके लिए बोला कि वो వారి కోసం అన్నారు. माने जैसे సత్యుగంలోకి రారు అని. ఏ విధంగానైతే हिंदू महासभा का जो హిందూ आया హిందూ మహాసభ యొక్క సావర్కర్ వచ్చారు, तो उसके लिए बोला वो ज्ञान వారి కోసం అన్నారు. आया, चला गया. జ్ఞానాన్ని తీసుకోలేదు, వెళ్ళిపోయారు. कुमारिका दादी ने तो पूरा ज्ञान उठाया. कुमारिका కుమారికాదాది అయితే పూర్తిగా జ్ఞానాన్ని తీసుకుంది. दादी में तो इतनी सिप थी, కుమారికాదాదిలోనైతే ఇంత విశేషత అనేది ఉండేది. पूरी मुरली एक बार चला दो उनके सामने పూర్తిగా మురళిని తన ఎదురుగా నడిపించేసినట్లయితే या पढ़ा दो లేక చదివించేసినట్లయితే कि जो पूरी मुरली అది ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా మురళిని అంతటినీ కూడా రిపీట్ చేసేస్తుంది. इतनी उनमें लगन थी मुरली. అంత లగ్నం అనేది మురళి ప్రతి ఉండేది. भले उसके अर्थ न समझे, భలే దాని యొక్క అర్థాన్ని అర్థం చేసుకోకపోయినా కూడా, लेकिन पूरी मुरली కానీ పూర్తిగా रिपीट మురళి करने की ताकत. రిపీట్ చేసేటటువంటి శక్తి అనేది ఉండేది. आज भी वाले माउंट वही समझे, दादी बाबा सॉन्ग बन गए. है? लोग जाति जितनी पार्टी जाते हैं, तो फिर बाबा इतने आकर्षित, इतना गादियों से आकर्षित लोग होते हैं पार्टियां. तो कारण क्या है? స్టూడెంట్ అన్నారు, ఏవైతే పార్టీలు మౌంట్ ఆబుకి వెళ్తాయో వారు కూడా దాదితోని చాలా ఆకర్షితం అవుతారు అని చెప్పి అన్నారు. मुरली में तो बता అదైతే అయ్యింది. మురళిలో मैं అన్నారు, सर्वशक्तिवान हूँ. నేను సర్వశక్తివంతుణ్ణి మరియు माया बेटी भी तो सर्वशक्तिवान है, మాయా బేటీ కూడా సర్వశక్తివంతుడు అయ్యింది కదా, नहीं है? కాదా? तो फिर మరి అప్పుడు माने बाप की बड़ी बच्ची होगी ना, అనగా తండ్రి యొక్క పెద్దమ్మాయి అయ్యింది కదా. जो पहले सरेंडर बुद्धि हो जाए उसको बड़ा ఎవరైతే మొదట సరెండర్ అవుతారో नहीं है. तो फिर माने बाप की बड़ी बच्ची होगी ना, जो पहले सरेंडर बुद्धि हो जाए సరెండర్ బుద్ధిగా అయిపోయినట్లయితే उसको बड़ा कहेंगे या छोटा कहेंगे? వారిని పెద్దవారు అనడం జరుగుతుందా లేక చిన్నవారు అనడం तो జరుగుతుందా? माया बेटी सबसे पहले सरेंडर होती है. అయితే మాయా బేటి అందరికంటే ముందు సరెండర్ అవుతుంది. अभी भी ఇప్పుడు కూడా जब बाप की प्रत्यक्षता होगी ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రత్యక్షత అవుతుందో तो सबसे पहले माया बेटी सरेंडर होगी. అప్పుడు అందరికంటే ముందు మాయా బేటి సరెండర్ అవుతుంది. इसका मतलब దీని అర్థం रुद्रमाला के जितने मणके రుద్రమాల యొక్క ఎంతమంది అయితే మనులు ఉంటారో हैं, ఉన్నారో उनमें चाहे सरेंडर हो चाहे नॉन सरेंडर हो, लेकिन समर्पित వారిలోని సరెండర్ అయినా నాన్ సరెండర్ అయినా కూడా बुद्धि సమర్పిత బుద్ధి कोई नहीं बना. ఎవరు కూడా తయారవ్వలేదు. अपनी अपनी अकल जरूर बिड़ाते रहते हैं. తమ తమ తెలివితేటల్ని నడిపిస్తూ ఉంటారు. लेकिन जब प्रत्यक्षता होगी కానీ ఎప్పుడైతే ప్రత్యక్షత అనేది అవుతుందో सबसे पहले అప్పుడు అందరికంటే ముందు वो किसी को सरेंडर नहीं होने देगी. మాయ ఎవరిని సరెండర్ అవ్వనివ్వదు. क्या करेगी? ఏం చేస్తుంది? सबसे पहले అందరికంటే ముందు माया सरेंडर होगी. మాయ సరెండర్ అవుతుంది. तो जो सरेंडर पहले होगा అయితే ఎవరైతే మొదట సరెండర్ అవుతారో बड़ा बच्चा हो जाएगा. పెద్ద పిల్లవాడు అయిపోతాడు. तो वो बड़ी बच्ची हो गई. అయితే ఆమె పెద్దమ్మాయి అయిపోయింది. बड़ी बच्ची हो गई, उसका नाम क्या दिया? माया. పెద్దమ్మాయి అయిపోయింది, ఆమె పేరు ఇవ్వడం జరుగుతుంది మాయా బేటి. शास्त्रों में लिखा है శాస్త్రాల్లో కూడా వ్రాసారు. पहले असुर पैदा हुए या पहले देवता पैदा हुए?
మొదట అసురులు జన్మించారా లేక దేవతలు జన్మించారా? पहले असुर पैदा होते हैं। మొదట అసురులు జన్మిస్తారు. तो सत्युग के पहले नंबर में है लक्ष्मी नारायण। సత్యుగి మొదటి నెంబర్లో అయ్యారు లక్ష్మీనారాయణులు. बचपन में ये राधा कृष्ण, బాల్యంలోని ఈ రాధాకృష్ణులు. इन्होंने ये राजाई कैसे ली, వీరు ఈ రాజాయిని ఎలా తీసుకున్నారు, फिर वो राजाई कैसे चली गई మరియు ఆ రాజాయి ఎలా వెళ్లిపోయింది, है, कैसे चली गई? ఎలా వెళ్లిపోయింది? అనేకుల యొక్క ప్రభావంలోకి వెళ్ళి అని స్టూడెంట్ అన్నారు. वर्ल्ड रिन्यूअल ट्रस्ट बना వరల్డ్ యూనివర్ల్ ట్రస్ట్ తయారయ్యింది. क्या, ఏంటి? और वो वर्ल्ड रिन्यूअल जो ट्रस्ट बना, మరియు ఆ వరల్డ్ యూనివర్ల్ ట్రస్ట్ ఏదైతే తయారయ్యిందో उस ट्रस्ट में ఆ ట్రస్ట్ లోని कुमार का दादी ने अपना नाम डलवाया, కుమారికా దాది తన పేరుని వేయించుకుంది. रमेश भाई को मुखिया बनाया రమేష్ బాయిని ముఖ్యుడుగా తయారు చేసింది. और कुछ अपना मरियो। ग्रुप बना करके उन सबका नाम डलवा दिया। తన యొక్క గ్రూప్ని తయారు చేసి వారందరి పేర్లు కూడా వేయించేసింది. और ब्रह्मा बाबा को कुछ भी బ్రహ్మ బాబాకి ఏమీ కూడా తెలియలేదు. जब 2 दिन के बाद उन्हें पता चला 2 రోజుల తర్వాత ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో तो అప్పుడు हड़कंप हो गया उनको दिल में। ఆయన యొక్క హృదయంలోని కంపనం అనేది చెలరేగింది. तो हड़कंप होना चाहिए అయితే కంపనం అనేది అవ్వాలా, के मुकाबला करना, అవ్వకూడదు, లేక ఎదుర్కోవాలా? माना सहन शक्ति तो थी అనగా సహనశక్తి అయితే ఉండేది इसमें, ఎవరిలోని? ब्रह्मा बाबा में, బ్రహ్మ लेकिन బాబాలోని. కానీ सामना करने की ताकत, ఎదుర్కొనేటటువంటి बच्चों को శక్తి, सामना करने की ताकत नहीं। పిల్లల్ని ఎదుర్కొనేటటువంటి శక్తి అనేది లేదు. तो बाबा ये ब्रह्मा सारी बातें जानते थे, तो दादी जो सारी बातें कैसे जानते थे? ब्रह्मा బాబా స్టూడెంట్ అన్నారు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా బాబా అన్ని విషయాలు ఎలా తెలుసు? 18 जनवरी को जब आता है तो दादी बाबा का अनुस माती ब्रह्मा बाबा का, तो बोलती जा रही कि ब्रह्मा बाबा हमको हाथों में हाथ दिए जब से छोटे थे ओम शांति पूजा। तो స్టూడెంట్ ఏదో అన్నారు, అయితే उससे उनके बोलने से क्या होता है? వారు చెబితే ఏమవుతుంది? डॉक्टर तो बुलाने गए, इधर बाबा ने दादी को हाथ दिया। क्या? ఏంటి? भाई लोग डॉक्टर बुलाने गए थे, हाँ। बाबा బాబాకి హార్ట్ ఫెయిల్ అయినప్పుడు డాక్టర్ని పిలవడానికి వెళ్ళారు. అప్పుడు దాది చెయ్య బాబా చెయ్య దాది చేతిలో ఉంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అయితే बीमार पड़े, हार्ट अटैक हुआ, दर्द हुआ, तो वो मुरली में बोला బాబాకి ఎప్పుడైతే హార్ట్ అటాక్ అయ్యిందో, నొప్పి వచ్చిందో మురళిలో అన్నారా? अव्यक्तवाणी में कहीं बोला? అవ్యక్తవాణిలో ఎక్కడైనా అన్నారా? ये तो एक मनगढ़ंत कहानियां बना दी और तुमने विश्वास कर लिया। ఇవన్నీ కూడా కల్పిత కథల్ని తయారు చేశారు. నువ్వు విశ్వాసం పెట్టేసుకున్నావు. तुम भारतवासी నువ్వయ్యావు భారతవాసి. वासियों ने सुनी सुनाई बातों से दुर्गति पाली। భారతవాసీలు చెప్పుడు మాటలు విని దుర్గతిని పొందారు. तो हम किसी की सुनाई हुई बातों में विश्वास क्यों कर ले? అయితే మనం ఎవరైనా చెప్పిన విషయాలను విని ఎందుకు విశ్వాసం చేసేయాలి? हमें तो हर बात कहाँ से उठानी? మనకైతే ప్రతి విషయాన్ని ఎక్కడి నుండి తీసుకోవాలి? हमें तो मुरली से उठानी, మనకైతే మురళి నుండి ఎత్తాలి, अव्यक्तवाणी से उठानी है। అవ్యక్తవాణి నుండి తీసుకోవాలి. तो అయితే बोला అన్నారు कि राजाई कैसे चली गई और किसने ले ली? రాజయ్య ఎలా వెళ్లిపోయింది మరియు ఎవరు తీసేసుకున్నారు? किसने ली और किसने दी? ఎవరు తీసుకున్నారు మరియు ఎవరిచ్చారు? लक्ष्मी नारायण जो सत्युग के बनते हैं, माना राधा कृष्ण, లక్ష్మీనారాయణులు ఎవరైతే సత్యుగం వారిగా అవుతారో అనగా రాధాకృష్ణులు, उनको राजाई किसने दी और फिर उन्होंने किसको दी? వారికి రాజాయిని ఎవరు ఇచ్చారు మరియు వారు ఎవరికి ఇచ్చారు? और किसने ली उनसे? మరియు వారి నుండి ఎవరు తీసుకున్నారు? राम बाप ने दी రామ్వాలి ఆత్మ ఇచ్చారు. और उन्होंने किसको दी? మరియు వారు ఎవరికి ఇచ్చారు? अपने बेटे को दिया जो విధర్మి అబ్బాయి తన కొడుకు ఎవరైతే ఉండేవారో అతనికి ఇచ్చేశారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. बेटे को नहीं दिया।
కొడుకుకి ఇవ్వలేదు. हाँ नहीं, हाँ बेटे को भी दिया, क्योंकि కొడుకు కూడా ఇచ్చారు. जब तक वो जीवित रहे ఎంతవరకు అయితే ఆయన జీవించి ఉండేవారో तब तक सारा कार्य कर्मणा का बाहर మొత్తం కర్మణ కార్యం అంతా కూడా బయటది, की दुनिया का उस బయట सबसे ज्यादा ప్రపంచం प्रेफरेंस देते थे అందరికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. से लेकर के, और जितना भी वो मकान वगैरह देखना करना, డబ్బుల నుంచి తీసుకొని ఇల్లుల్ని చూడడం అదంతా కూడా वो सब विश्व किशोर बाबू को सारी जिम्मेवारी सौंपते थे. అదంతా కూడా విశ్వకిషోర్ బాబుకి బాధ్యతనంతా కూడా అప్పగించేవారు. और विश्व किशोर भाऊ ही एक ऐसा भाई था మరియు విశ్వకిషోర్ బాబునే ఎటువంటి అన్నయ్య అంటే जो पाकिस्तान में बाहर की दुनिया से रसद लाता था. ఎవరైతే పాకిస్తాన్లోని బయట ప్రపంచం నుండి సరుకుల్ని తీసుకొని వచ్చేవారు. कराची में, కరాచీలోని और सब अंदर रहते थे. మిగతా వారందరూ కూడా బయట ఉండేవారు. उसका पाकिस्तानियों और मुसलमानों से कनेक्शन संगम में शूटिंग होती रही. అతనిది సంగం యుగంలోని పాకిస్తానీలతోని ముసల్మాన్లతోని షూటింగ్ అనేది అవుతూ ఉంది. तो बाहर की दुनिया का संग का रंग किसको ज्यादा लगा? అయితే బయట ప్రపంచం యొక్క సాంగత్యపు రంగు అనేది ఎవరికి అంటుకుంది ఎక్కువగా? वो उसको ज्यादा लगेगा ना. అతనికి ఎక్కువగా అంటుకుంటుంది కదా. तो वो संग का रंग बाहर की दुनिया में लगा. ఆ సాంగత్యపు రంగు అనేది బయట ప్రపంచంలో అంటుకుంది. बाहर की दुनिया में संग का रंग लगेगा, दृष्टि वृत्ति खराब है वो. బయట ప్రపంచంలోని సాంగత్యపు రంగు అంటుకున్నట్లయితే, దృష్టి వృత్తి పాడైపోయినట్లయితే, तो अंदर आकर के कोई न कोई के साथ लपड़ा. అప్పుడు లోపలికి వచ్చి ఎవరో ఒకరితోని సంబంధం అనేది लपड़ा करेगा ही करेगा. చేయనే చేస్తారు. तो वो वहां से फाउंडेशन पड़ जाता है. అయితే అక్కడి నుండి ఫౌండేషన్ అనేది పడిపోతుంది. तो बोला అయితే అన్నారు, कैसे चली गई, किसने दी? ఎలా వెళ్ళిపోయింది, ఎవరిచ్చారు, फिर किसने ली? మరి ఎవరు తీసుకున్నారు? माने इस्लामियों ने అనగా ఇస్లామీలు తీసుకున్నారు, और ब्रह्मा बाबा ने మరియు బ్రహ్మబాబా दी. ఇచ్చారు. उसके बाद फिर कौन देते हैं? దాని తర్వాత మళ్ళీ ఎవరిస్తారు? चलो इस्लामियों ने ली, చలో ఇస్లామీలు అయితే తీసుకున్నారు, फिर वो देने वाले कौन? इस्लामी होंगे ना. మళ్ళీ ఇచ్చేవారు ఎవరవుతారు? ఇస్లామీలు అవుతారు కదా. हाँ, फिर कौन देते हैं? ऐसे మళ్ళీ ఎవరు తీసుకుంటారు? ऐसे सारा विचार सागर मंथन चलाना चाहिए. అలా అలా మొత్తం అంతా విచార సాగర మంతన అనేది నడిపించాలి. हर बात की शूटिंग तो यहाँ ब्राह्मणों की संगम की दुनिया में होती है. ప్రతి విషయం యొక్క షూటింగ్ అనేది ఇక్కడ బ్రాహ్మణ ప్రపంచంలోనే కదా అవుతుంది. त्रेता में तो कोई शूटिंग होने वाली है ही नहीं. సత్యుగ త్రేతాయుగంలోనైతే ఏమీ షూటింగ్ అనేది అయ్యేది కానే కాదు. फाउंडेशन सारा यहाँ पड़ रहा है. तो ఫౌండేషన్ అనేది మొత్తం అంతా ఇక్కడ పడుతుంది. सारा विचार सागर मंथन चलना चाहिए. అయితే మొత్తం విచార సాగర మంతన అంతా కూడా నడవాలి. कि राम ने किसको दी, ఏమనంటే రాముడు ఎవరికి ఇచ్చారు, फिर राधा कृष्ण ने किसको दी, మరియు రాధాకృష్ణులు ఎవరికి ఇచ్చారు, क्यों दी, फिर राम ने किसको दी, फिर राधा कृष्ण ने किसको दी, क्यों दी, ఎందుకు ఇచ్చారు, फिर उनसे किसने ली, మరియు వారి నుండి ఎవరు తీసుకున్నారు, क्यों ली, ఎందుకు తీసుకున్నారు, कौन सी ऐसी खासूसियत थी उनमें అలాంటి విశేషత వారిలో ఏముండేది? जो बौद्धियों ने इस्लामियों से राजाई ले ली. బౌద్ధీలు ఇస్లామీల నుండి రాజాయిని తీసేసుకున్నారు. तो कोई खासूसियत रही होगी ना. ఏదో విశేషత అనేది ఉండి ఉంటుంది కదా. ऐसे कैसे ले लेंगे? అలా ఎలా తీసేసుకుంటారు? ऐसे ऐसे विचार सागर मंथन करके प्रदर्शनी में भी ये सब समझाना है. అలా అలా విచార సాగర మంతనని చేసి ప్రదర్శనలోని కూడా ఈ విషయాలను అర్థం చేయించాలి. क्या ఏంటి? जो प्रदर्शनी तैयार समझाते हो उसमें ये सब ఏదైతే ప్రదర్శనని అర్థం చేయిస్తారో అందులోని విషయాలన్నీ समझाना है. అర్థం చేయించాలి. फिर से वही राजयोग कैसे हम पा रहे हैं. మళ్ళీ అదే రాజయోగాన్ని మనం ఎలా పొందుతున్నాం?
అదే రాజయోగం. जिस राजयोग से फर्स्ट लक्ष्मी नारायण ने राजाई ली थी। ఆ రాజయోగం ద్వారా ఫస్ట్ లక్ష్మీనారాయణలు రాజాయిని తీసుకున్నారు. ये तो बहुत सहज है। ఇదైతే చాలా సహజమయ్యింది. भगवान वाच భగవాన్ వాచ్ क्या? ఏంటి? भगवान वाच क्या कहते हैं? सहज है, भगवान किस वाच बात में सहज है? ఏమంటారు? సహజమయ్యింది ఏ విషయంలో సహజమయ్యింది? हैं? किस बात में सहज है? ఏ విషయంలో సహజమయ్యింది? अरे सहज है तो किस बात में? అదే సహజమైనట్లయితే ఏ విషయంలో అయ్యింది? భగవాన్ వాచ్. कैसे सहज है विश्व की बात सही लेना? ఎలా సహజమైంది విశ్వం యొక్క రాజ్యత్వాన్ని తీసుకోవటం? योग बल से, యోగ బలంతోని. सिर्फ याद से नहीं, కేవలం యాదుతోనే కాదు, आप बेविचारी याद से। అవ్యభిచారి యాదుతోని. क्या? ఏంటి? మామేకం, माँ बेकम याद करो। నన్నొక్కడనే యాద్ చెయ్యండి. बाप को याद करने से तुम सतो प्रधान తండ్రిని యాద్ చేసినట్లయితే మీరు సతో ప్రధానంగా తయారైపోతారు. తమో ప్రధానంగా ఉండేవారు. जैसे बाप बैठ समझाते हैं, ఏ విధంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారో అదే విధంగా बच्चों को भी बैठ समझाना है। పిల్లలు కూడా కూర్చొని అర్థం చేయించాలి. बाप ने कहा है తండ్రి అన్నారు, मेरे भक्तों को सुनाओ। నా భక్తులకి వినిపించండి. क्या कहा? ఏమన్నారు? मेरे भक्तों को सुनाओ। నా భక్తులకి వినిపించండి. ఎందుకని? भक्त भक्त तो सब भक्ति जैसे एक ही जैसे భక్తులందరూ ఒక వల్లే అయ్యారు. बाहर भक्त है तो బయట ప్రపంచం యొక్క భక్తులు भगत। मेरे అవ్వడానికి అయ్యారు కదా భక్తులు. भक्तों को क्यों सुनाओ? నా భక్తులకే ఎందుకని వినిపించాలి? भक्तों को निश्चय होता है। భక్తులకి నిశ్చయం అనేది ఉంటుందా? भक्तों का निश्चय होता है। భక్తులకి నిశ్చయం అనేది ఎక్కడ ఉంటుంది? हैं? कर रहे हैं हाँ अंदर में ब्राह्मण जो है हाँ। उनकी उनके लिए స్టూడెంట్ ఏదో అన్నారు. मेरे भक्तों का मतलब ये बताया, पेक्युलरिटी बता दी। నా భక్తులకి అంటే వారి యొక్క విశేషతని చెప్పేశారు. कि ఏమనంటే इस्लाम धर्म का नारायण है, उसके भक्तों को मत सुनाओ। ఇస్లాం ధర్మం యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వారికి, నారాయణుడు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించొద్దు. उनको सुनाएंगे तो वो साफ कह देंगे వారికి వినిపించినట్లయితే వారు తిన్నగా చెప్పేస్తారు. बातें सब सच्ची है, लेकिन जब तक कुमार का दादी नहीं मानेगी हम तुम्हारी बात सुनने वाले नहीं। మీ విషయాలన్నీ సత్యమే, ఎంతవరకు అయితే కుమార్ కదా అది ఒప్పుకోరో అంతవరకు మేము వినేవారిమి కాదు. जो जिस धर्म का होगा वो उसी की बात मानेगा, तुम्हारी बात नहीं। तो उनको सुनाने से कोई ఎవరు ఏ ధర్మం వారు అయి ఉంటారో వారు అదే ధర్మం వారి యొక్క మాట వింటారు. का होगा वो उसी की बात मानेगा, तुम्हारी बात नहीं। तो उनको सुनाने से कोई మీ యొక్క విషయాలను ఎవరు కూడా వినరు. మీరు వినిపించినా కూడా ఫలితం అనేది ఉండదు. అదే విధంగా బౌద్ధ ధర్మం వారు, है और उसके भक्तों బౌద్ధ ధర్మం యొక్క నారాయణుడు ఉంటారు. को हम सुनाएंगे तो वो भी कुछ सुनने वाला మరియు వారి యొక్క భక్తులకి వినిపించినా కూడా వారు ఏది వినేది नहीं है। विनर- ऐसे ही आर्य समाजियों का जो नारायण है, అదే విధంగా ఆర్య సమాజీ నారాయణుడు ఎవరైతే ఉంటాడో, लिटरेचर वाला, లిటరేచర్ వారు ఎవరు हाँ, उसके भक्तों को सुनाओ, कहेंगे ఆ భక్తులకి వినిపించినా కూడా అంటారు, जगदीश भाई नहीं मानेंगे तब तक हम मानने वाले आई नहीं। तो भाई तो ఎంతవరకు అయితే జగదీష్ భాయ్ ఒప్పుకోరో అంతవరకు మేము కూడా ఒప్పుకోము. ये आत्मा अब नहीं है तो क्या, वो आत्मा कहीं तो होगी। జగదీష్ భాయ్ లేరు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఆత్మ అయితే ఉంటుంది కదా, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ब्राह्मण ఎక్కడో ఉంటుంది కదా, नहीं कहीं होगी। బ్రాహ్మణ ప్రపంచంలోనే ఎక్కడో ఉంటుంది కదా. तो जहाँ कहीं भी होगी वो जब तक नहीं मानेगी, जब तक प्रत्यक्ष नहीं होगी तब तक ఎక్కడ ఉన్నా కూడా ఎంతవరకు అయితే ఆత్మ ఒప్పుకోదో, ఎంతవరకు అయితే ప్రత్యక్షత అనేది జరగదో అంతవరకు अब तुम्हारी बात मानने वाले మేము మీ యొక్క విషయాలని ఒప్పుకునే వారిమి नहीं है। కాదు. कहा कि और किसी के भक्तों को मत सुनाओ। అయితే అన్నారు, ఎవరి యొక్క భక్తులకి కూడా వినిపించొద్దు. और दूसरे दूसरे नारायणों के भक्तों को मत सुनाओ। किसके भक्तों ఇతరితర నారాయణుల యొక్క భక్తులకి వినిపించొద్దు. ఏ భక్తులకి వినిపించాలి? को सुनाओ? हैं? न ब्रह्मा कुमार कुमारी, ब्रह्मा कुमार कुमारी में బ్రహ్మ కుమార్ కుమారీలకి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. బ్రహ్మ కుమార్ కుమారీలకి కాదు, सभी बैठे हुए हैं, हर అందరూ కూడా కూర్చొని ఉన్నారు. వారిలోనే కూడా धर्म के बैठे हुए हैं। ప్రతి ధర్మం వారు కూర్చొని ఉన్నారు. हैं? हाँ, जो राम को मानने वाले हैं, ఎవరైతే రాముణ్ణి ఒప్పుకునేటటువంటి వారు ఉంటారో
शिव शंकर भोलेनाथ को मानने वाले हैं, శివశంకరుడు భోలేనాథుణ్ణి ఒప్పుకునేవారు ఉంటారు. उनके भक्तों को వారి యొక్క భక్తులకి सुनाओ। और किसी వినిపించండి. भक्तों को ఇంకే భక్తులకి కూడా अगर किसी ने शिव शंकर को मानते फिर तो शंकर को भी मानते ब्राह्मणों की दुनिया में पता नहीं चलेगा। బ్రాహ్మణ ప్రపంచంలోని తెలీదా స్టూడెంట్ ఏదో అన్నారు. ब्राह्मणों की दुनिया में पता चलना चाहिए ना कि ये कुमार का दादी को मानता है, कि जगदीश भाई को मानता है, कि బ్రాహ్మణ ప్రపంచంలో తెలియాలి కదా, వీరు కుమారికా దాదిని ఒప్పుకుంటారా లేక జగదీష్ బాయిని ఒప్పుకుంటారా, रमेश भाई को मानता है, किसका भगत। రమేష్ బాయిని ఒప్పుకుంటారా, ఎవరి భక్తులు అయ్యారు. ब्राह्मणों की दुनिया में भी पता चलेगा, बाहर की दुनिया के भी भगत होंगे, బ్రాహ్మణ ప్రపంచంలోనే తెలుస్తుంది. బయట ప్రపంచం యొక్క భక్తులైనట్లయితే उनमें भी पता चलेगा। వారిలోని కూడా తెలుస్తుంది. तो बोला मेरे అయితే भक्तों को అన్నారు, सुनाओ। నా భక్తులకి వినిపించండి. बाप ने कहा है, తండ్రి అన్నారు, एक है शिव की भक्ति ఒకటి అయ్యింది శివుడి యొక్క భక్తి, और दूसरी है लक्ष्मी नारायण की भक्ति। మరియు రెండోదైంది లక్ష్మీనారాయణ యొక్క భక్తి. क्या ఏంటి, क्या बताया ఏం చెప్పారు. है? एक है मेरी भक्ति, ఒకటయ్యింది నా భక్తి, ये एक बात हुई, ఇది ఒక విషయం అయిపోయింది. और दूसरी है మరియు రెండోదయ్యింది लक्ष्मी नारायण की भक्ति। లక్ష్మీనారాయణ యొక్క భక్తి. ज्यादा बढ़िया कौन सी है? అన్నింటికంటే మంచిది ఎక్కువ ఏదయ్యింది. हैं? हैं? శివుడి యొక్క భక్తి సరైనది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. हाँ, शिव शंकर भोलेनाथ की जो भक्ति करते हैं वहां तक तो ठीक, శివశంకరుడు భోలేనాథుడి యొక్క భక్తిని ఎవరైతే చేస్తారో అంతవరకు అయితే సరే. जो शिव शंकर भोलेनाथ के भक्त हैं ఎవరైతే శివశంకరుడు భోలేనాథుడి యొక్క భక్తులు ఉంటారో उनको समझाना तक तो ठीक, వారికి అర్థం చేయించేంత వరకు అయితే సరే. बाकी अगर लक्ष्मी नारायण के भगत है, మిగతా లక్ష్మీనారాయణ యొక్క భక్తులైనట్లయితే इसका मतलब దీని అర్థమయ్యింది. नहीं नहीं कीर्ति कला कहाँ होती है? దిగే కళ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కాదు కాదు, దిగే కళ ఎలా అవుతుంది. क्या है, संगम युग में तो कीर्ति कला नहीं होती है, సంగమయుగంలోనైతే దిగే కళ అనేది అవదు. नरसिंह नारायण बनने वालों की నరసే నారాయణుడుగా తయారయ్యేటటువంటి వారిది. तो कीर्ति कला नहीं कहेंगे। వారిదైతే దిగే కళ అని అనబడదు. जब राधा कृष्ण गद्दी पे बैठते हैं तब से कीर्ति कला शुरू होती है। రాధాకృష్ణులు ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చుంటారో అప్పటి నుంచి దిగే కళ అనేది ప్రారంభమైపోతుంది. हाँ, तो बोला అయితే दूसरी అన్నారు, लक्ष्मण की भक्ति రెండోదయ్యింది లక్ష్మీనారాయణ యొక్క భక్తి. ये है। क्या मुख्य भक्ति कौन सी है? ముఖ్యమైన భక్తి ఏమయ్యింది. हाँ हाँ बेचारी भक्ति तो है, लेकिन అవ్యభిచారి భక్తి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అవ్యభిచారి భక్తి అయితే అయ్యింది, मुख्य भक्ति कौन सी है? కానీ మొదటి భక్తి ఏమయ్యింది. शिव शंकर भोलेनाथ की भक्ति, శివశంకరుడు భోలేనాథుడి యొక్క భక్తి, और दूसरी है మరియు రెండోదయ్యింది लक्ष्मी नारायण की भक्ति। లక్ష్మీనారాయణుల యొక్క భక్తి. क्योंकि मुरली में बोला है, ఎందుకంటే మురళిలో అన్నారు, याद का सहज पुरुषार्थ कौन सा है? యాది యొక్క సహజమైన పురుషార్థం ఏమిటి? नारायण की याद करो। నారాయణ్ణి యాద్ చెయ్యండి అనగా दुनिया में सबसे ऊंचे से ऊंचा सैंबल हुआ ప్రపంచంలోని ఉన్నతమైన శంబల్ అయ్యింది नारायण। నారాయణుడిది. तो नारायण को अगर हम याद करेंगे, लक्ष्मी నారాయణుడిది మనం యాది చేసినట్లయితే नारायण की भक्ति करने वाले होंगे, లక్ష్మీనారాయణ యొక్క భక్తిని చేసేవారు అయ్యి वही ఉన్నట్లయితే श्रेष्ठ आत्मा है। వారే శ్రేష్టాత్మలయ్యారు. क्यों? ఎందుకని, क्योंकि पहले जन्म की जो प्रजा होगी మొదటి జన్మ యొక్క ఎవరైతే ప్రజలు ఉంటారో वो प्रजा में भी कोई खास खसूसियत होगी। ఆ ప్రజల్లోని కూడా ముఖ్యమైన విశేషత అనేది ఉంటుంది. जो दूसरे नारायणों में वो विशेषता नहीं होगी। రెండో నారాయణలోని ఆ విశేషత అనేది क्या ఉండదు. विशेषता? ఏ విశేషత, जो नरसिंह नारायण जमने वाले लक्ष्मी नारायण है, ఎవరైతే నరుడి నుంచి నారాయణుడుగా లక్ష్మీనారాయణులుగా అయ్యేటటువంటి ఎవరైతే ఆత్మలు ఉంటారో विशेषता नहीं होगी। क्या विशेषता? जो नरसिंह नारायण जमने वाले लक्ष्मी नारायण है,
ఎవరైతే నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి లక్ష్మీనారాయణులు ఉంటారో उन लक्ष्मी नारायण की जो भगत होंगे, जो प्रजा ఆ లక్ష్మీనారాయణుల యొక్క భగత్ ఎవరైతే భక్తులు ఉంటారో होगी, ప్రజ ఎవరైతే ఉంటారో भगत और प्रजा वर्ग में भी ఆ భక్తులు మరియు ప్రజావర్గంలోని కూడా विशेषता होगी। क्या विशेषता होगी? విశేషత అనేది ఉంటుంది. ఏం విశేషత ఉంటుంది? నరుడి నుంచి నారాయణుడిగా డైరెక్ట్ గా అవుతారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. नहीं, కాదు, वो जो आत्माएं हैं ఆ ఆత్మలు ఎవరైతే ఉంటారో वो पहले जन्म में आने वाली होंगी, వారు మొదటి జన్మలోని వచ్చేవారై ఉంటారు. दूसरे जन्म लेने वाली होंगी, 84 జన్మలు తీసుకునేవారై ఉంటారు. और दूसरे नारायणों की प्रजा మరియు రెండో నారాయణుడి యొక్క ప్రజ 84 जन्म लेने वाली नहीं होगी। वो दूसरे 84 జన్మలు తీసుకునేవారు అవ్వరు. धर्म में कन्वर्ट हो जाएंगे। వారు రెండో ధర్మంలోని కన్వర్ట్ అయిపోతారు. वो दूसरे धर्म में सब कन्वर्ट होंगे, వారందరూ రెండో ధర్మంలోకి కన్వర్ట్ और అయిపోతారు. ये कन्वर्ट होने वाले మరియు వీరు కన్వర్ట్ అయ్యేటటువంటి వారు कन्वर्ट होने वाले नहीं है, बहुत पक्की కన్వర్ట్ అయ్యేటటువంటి వారు కాదు, చాలా పక్కా ఆత్మలయ్యారు. आत्मा है। देवी देवता सनातन धर्म का पक्का, कभी दूसरे దేవీ దేవతా ధర్మం యొక్క పక్కా ఆత్మలు, పరిపూర్ణ ఆత్మలు धर्म में कन्वर्ट होकर जा न सके। వేరే ధర్మంలోకి కన్వర్ట్ అయ్యి వెళ్ళేవారు కాదు. तो मुख्य ये बात है कि लक्ष्मी नारायण की भक्ति అయితే ముఖ్యమైన ఈ విషయం అయింది లక్ష్మీనారాయణుల యొక్క భక్తి, और एक है शिव की भक्ति। మరియు రెండోదైంది శివుడి యొక్క భక్తి. वर्ल्ड की हिस्ट्री जोग्राफी लक्ष्मी नारायण की बतावेंगे। వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ అనేది లక్ష్మీనారాయణులది చెప్పడం జరుగుతుంది, शिव की नहीं बतावेंगे। శివుడిది చెప్పడం జరగదు. क्या कहा? ఏమన్నారు? शिव की శివుడిది जोग्राफी हिस्ट्री नहीं बतावेंगे। किसकी జోగ్రఫీ హిస్టరీ అనేది చెప్పడం జరగదు. ఎవరిది చెప్పడం జరుగుతుంది? లక్ష్మీనారాయణ. जोग्राफी बतावेंगे। లక్ష్మీనారాయణ యొక్క హిస్టరీ జోగ్రఫీ చెప్పడం జరుగుతుంది. शिव की तो नहीं कहेंगे। శివుడిదైతే అనడం జరగదు. बाबा शिव इन बाबा। लक्ष्मी नारायण के 84 जन्मों की हिस्ट्री जोग्राफी में सुनाते हैं। ఈ లక్ష్మీనారాయణుల యొక్క హిస్టరీ జోగ్రఫీ అనేది కూర్చొని అర్థం చేయిస్తారు. किन लक्ष्मी नारायण की? ఏ లక్ష్మీనారాయణులది? సంగమయుగి లక్ష్మీనారాయణులది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సంకేతాన్ని ఇచ్చారు. इन लक्ष्मी नारायण की हिस्ट्री जोग्राफी ఈ లక్ష్మీనారాయణుల యొక్క హిస్టరీ జోగ్రఫీ मना అనగా जिनकी तरफ इशारा किया ఎవరి వైపు అయితే సంకేతాన్ని ఇచ్చారో वही लक्ष्मी नारायण का चित्र हमारी बुद्धि में रहना चाहिए। ఆ లక్ష్మీనారాయణ యొక్క చిత్రమే మన బుద్ధిలోని ఉండాలి. बाकी बाद में ब्रह्मा कुमार कुमारियों ने लक्ष्मी नारायण के फीचर्स बदल दिए हैं। మిగతా తరువాత లక్ష్మీనారాయణుల యొక్క ముఖ కవలికలు అనేవి పరివర్తన చేసేశారు, చేంజ్ చేసేశారు. वो फीचर्स हमारी बुद्धि में ఆ ఫీచర్స్ అనేవి మన బుద్ధిలోని नहीं उठाना चाहिए, ఎత్తకూడదు. क्योंकि जो जिस धर्म ఎందుకంటే को होगा वो ఎవరు ఏ ధర్మం వారై ఉంటారో వారు उसी धर्म के लक्ष्मी नारायण को मानेगा। पहले ఆ ధర్మం యొక్క లక్ష్మీనారాయణలే ఒప్పుకుంటారు, वाले को तो मानेगा नहीं। మొదటి వారినైతే ఒప్పుకోరు. तो ये तो देखने में आता है అయితే ఇది చూడడానికి కనిపిస్తుంది. उन्होंने जो मम्मा बाबा के समय के बनाए हुए जो चित्र है लक्ष्मी नारायण के, उन चित्र వారైతే మమ్మా బాబాల సమయంలో ఉండేటటువంటి ఏదైతే లక్ష్మీనారాయణ యొక్క చిత్రం ఉండేదో దాన్ని को तो उन्होंने गाय भी कर दिया। మాయం చేసేశారు, మాయమే చేసేశారు. और जो जो नारायण आया మరియు ఏ నారాయణుడైతే వస్తారో उसने अपने వారు कुल के తమ नारायण के चित्र नए नए बना दिए। కొత్త కొత్త నారాయణుడి యొక్క చిత్రాలని తయారు చేసేశారు. तो हिस्ट्री जोग्राफी तो होती है ना, అయితే హిస్టరీ జోగ్రఫీ అయితే ఉంటుంది కదా. राज्य అయితే लेते हैं और घुमाते हैं। రాజ్యాన్ని తీసుకుంటారు మరియు పోగొట్టుకుంటారు. ये विश्व के मालिक कैसे बने, వీరు విశ్వానికి యజమానులుగా ఎలా తయారయ్యారు, फिर राजाई कैसे आई మళ్ళీ రాజాయి ఎలా వచ్చింది, और कैसे गवाई, మరియు ఎలా उस పోగొట్టుకున్నారు, बात पर विचार करना चाहिए। ఆ విషయం మీద విచారణ అనేది చెయ్యాలి, ఆలోచన అనేది చెయ్యాలి. हैं? कैसे राजाई आती है और कैसे गवाते हैं, ఎలా రాజాయి అనేది వస్తుంది, ఎలా పోగొట్టుకుంటారు, फिर क्या विचार करना चाहिए? దీని మీద ఏం ఆలోచన చెయ్యాలి. हैं? विचार क्या करेंगे? विचार విచారణ ఏం చేస్తారు?
हाँ एक को याद करते हैं స్టూడెంట్ ఏదో అన్నారు. ఒక్కరిని యాది చేసినట్లయితే तो राजाई पाते हैं అప్పుడు రాజాయిని పొందుతారు. और अनेकों में बुद्धि మరియు అనేకుల్లో బుద్ధి चली जाती है तो राजा వెళ్ళిపోయినట్లయితే అప్పుడు రాజాయి गंवाते हैं। పోగొట్టుకుంటారు. टू मैनी क्वींस का पहाका सुना టూ మనీ క్విన్స్ కా పహాక విన్నారా? क्या సామెతని విన్నారా? ఏంటి? है टू मैनी क्वींस का माने जिसको ज्यादा रानियां టూ మెనీ క్విన్స్ అనగా ఎవరికైతే ఎక్కువ మంది రాణీలు ఉంటారో होती है उसकी बुद्धि सब रानियों में వారి యొక్క బుద్ధి అంతా కూడా రాణీల్లోనే తిరుగుతూ ఉంటుంది. एक में अगर बुद्धि हो ఒక్కరిలో ఒకవేళ బుద్ధి ఉన్నట్లయితే तो क्या होगा అప్పుడు ఏమవుతుంది? बुद्धि ऊपर बुद्धि? जाएगी नीचे जाएगी పైకి వెళ్తుందా లేక కిందకి వెళ్తుందా? ऊपर जाएगी। పైకి వెళ్తుంది. तो कैसे राजाई पाई और कैसे कमाई అయితే ఎలా రాజాయిని పొందారు, ఎలా పోగొట్టుకున్నారు? और कोई को बताना आवेगा नहीं सिवाय ఇంకెవరికి చెప్పడం రాదు, तुम्हारे। మీకు తప్ప. तो बच्चों को प्रदर्शनी में भी इस पर अच्छी रीति समझाना चाहिए। అయితే పిల్లలకి ప్రదర్శనలోని కూడా దీని గురించి మంచిగా అర్థం చేయించాలి. దేని విషయంలోని? पर इन लक्ष्मी नारायण जो विश्व के मालिक थे ఈ లక్ష్మీనారాయణలు ఎవరైతే విశ్వానికి మాలికులుగా ఉండేవారో, उन्होंने राजाई యజమానులుగా, कैसे पाई और कैसे कमाई कब की बात है వారు ఎలా పొందారు, ఎలా పోగొట్టుకున్నారు, ఎప్పుడు యొక్క విషయం అయ్యింది? हाँ वो तो ठीक है सर यज्ञ के आदि में యజ్ఞం యొక్క ఆదిది అని. అదైతే సరే, యజ్ఞం ఆదిది. यज्ञ के आदि में पाई యజ్ఞం ఆదిలోని పొందారు. गवाई పొందారా లేక పోగొట్టుకున్నారా? गवाई పోగొట్టుకున్నారా? हाँ, उस समय की शूटिंग की बात है। ఆ సమయం యొక్క షూటింగ్ యొక్క విషయం అయ్యిందా? उस समय उन्होंने विश्व की बादशाही पाई ఆ సమయంలో వారు విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని పొందారా? हाँ? యాద చేశారు, అప్పుడే పొందుతారు కదా. उन्होंने उस समय याद किया ఆ సమయంలో వారు యాదని చేశారా? उस समय याद थी एक्यूरेट ఆ సమయంలో అక్యురేట్ యాద అనేది ఉండేదా? भक्ति नवदा होती है 9 प्रकार భక్తి నౌదా అవుతుంది, 9 ప్రకారాలది. की भक्ति होती है तो याद भी 9 ప్రకారాలైన భక్తి ఉంటుంది. అప్పుడు మరి యాద కూడా याद भी 9 प्रकार की होती है। యాదు కూడా 9 ప్రకారాలైనది ఉంటుంది, అవుతుంది. तो कौन से प्रकार की भक्ति करेंगे तो फर्स्ट क्लास प्राप्ति होगी। అయితే ఏ ప్రకారమైన భక్తిని చేసినట్లయితే ఫస్ట్ క్లాస్ ప్రాప్తి అనేది అవుతుంది. है? अरे అరే नवदा भक्ति होती है तो नवदा నౌదా భక్తి ఉంటుంది, అప్పుడు నౌదా भक्ति होती है तो नवदा याद भी होती है। నౌధా భక్తి ఉన్నట్లయితే నౌధా యాద్ కూడా ఉంటుంది. वहाँ है भक्ति और यहाँ है అక్కడ అయ్యింది భక్తి, ఇక్కడ అయ్యింది याद। యాద్. वहाँ तो అక్కడైతే नवदा भक्ति है 9 ప్రకారాల భక్తి అయ్యింది, और यहाँ మరియు ఇక్కడ नवदा याद है। నౌదా యాద్ అయ్యింది. नवदा धा माने प्रकार ధా అనగా ప్రకారం. तो 9 प्रकार में से कौन से प्रकार की भक्ति करें सबसे ऊंची प्राप्ति हो। అయితే 9 ప్రకారాలైన 9 ప్రకారాలైన భక్తిలోని ఏ ప్రకారమైన భక్తిని చేసినట్లయితే ఉన్నత పదవి అనేది లభిస్తుంది? है? एक प्रकार की पहले ఒక్క ప్రకారమైనది. पहले प्रकार की कौन से पहले మొదటి ప్రకారంది. ఏ ప్రకారంది మొదటిది? प्रकार की भक्ति है ఏ ప్రకారమైనది మొదటి భక్తి అయ్యింది? हैं? अब व्यभिचारी याद అవ్యభిచారి యాద్ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. అవ్యభిచారి యాద్. व्यभिचारी याद का मतलब क्या हुआ। అవ్యభిచారి యాదు యొక్క అర్థం ఏమైంది? एक की याद का मतलब क्या हुआ। ఒక్కరి యొక్క యాదు యొక్క అర్థం ఏమైంది? बिंदी की బిందువుదా? हाँ बिंदी की याद नहीं బిందువు యొక్క యాదు కాదు. वो बिंदी जिस तन में मुकर्रर रूप से पार्ट बजाती है ఆ బిందువు ముక్కరర్ రూపంలోని ఏ శరీరంలోనైతే పార్ట్ అనేది చేస్తుందో उस स्वरूप को ఆ స్వరూపాన్ని याद करना अथवा యాదు उसके చెయ్యాలి. संपन्न स्वरूप को याद करना। అనగా వారి యొక్క సంపన్న స్వరూపాన్ని యాద్ చేయాలి. नारायण के रूप నారాయణుని को नारायण के मस्तक पर నారాయణుడి యొక్క चंद्रमा नहीं दिखाया రూపాన్ని जाता अधूरा।
అర్ధచంద్రమాని నారాయణుడి యొక్క మస్తకంలోని చూపించడం జరగదు. और शंकर के मस्तक पर శంకరుడి యొక్క మస్తకంలోని మరియు चंद्रमा चढ़ा बैठा है। అర్ధచంద్రమ ఎక్కి కూర్చున్నాడు. तो कभी बुढ़ा दिखाते हैं, कभी वो बच्चा दिखाते हैं। ఒకసారి ముసలివాడి రూపంలోని వృద్ధుడి రూపంలో చూపిస్తారు, ఒకసారి పిల్లవాడి రూపంలో చూపిస్తారు. माना అనగా उसका नीचे ऊपर का स्वरूप అనగా दिखाते हैं। తన యొక్క పైని కింద యొక్క స్వరూపాన్ని कभी दाढ़ी वाला दिखाते हैं, कभी చూపిస్తారు. ఒక్కొక్కసారి గెడ్డాలు మీసాలు ఉండేటటువంటి స్వరూపాన్ని చూపిస్తారు, क्लीन शेव दिखाते हैं। ఒక్కొక్కసారి క్లీన్ సేవని చూపిస్తారు. माना वो तो सारे सृष्टि का అతనైతే మొత్తం సృష్టి యొక్క తండ్రి అయ్యారు. अच्छे अर्थों में भी बाप है और మంచి అర్థాలలోని కూడా తండ్రి అయ్యారు, बुरे మరియు अर्थों में भी बाप है। చెడు అర్థాల్లోని కూడా తండ్రి అయ్యారు. अच्छे से अच्छों का भी बाप है और बुरों से बुरों का भी बाप है। మంచిలో మంచి వారికి కూడా తండ్రి అయ్యారు, చెడ్డవారిలో చెడ్డవారికి కూడా తండ్రి అయ్యారు. उसका तो नाम ही रख दिया क्या, వారి యొక్క పేరే పెట్టేశారు. ఏంటి? श्याम सुंदर। ऐसा శ్యాముడు మరియు శ్యామ్ సుందర్. श्याम అటువంటి శ్యాముడు, माना ऐसा काला कलूटा అటువంటి నల్లనివాడు और ऐसा सुंदर మరియు అటువంటి సుందరమైనవాడు और कोई धर्म में नहीं होता। ఇంకే ధర్మంలోని కూడా ఉండదు. इतना सुंदर भी नहीं होता और इतना ఇంత సుందరంగా కూడా ఉండరు, మరియు ఇంత अलग एक ही रूप है। ఒక్కటి రూపం అయ్యింది. लेकिन कोई के लिए बहुत काला, కానీ కొంతమంది కోసం చాలా నల్లవాడు, कोई के लिए మరియు కొంతమంది కోసం बहुत सुंदर చాలా సుందరమైనవాడు. है। इसी संगम युग की बात। అదే ఇవన్నీ కూడా అయ్యాయి సంగం యుగం యొక్క విషయాలు. तो बताया అయితే అన్నారు, చెప్పారు, ये बात और कोई नहीं समझा सकेगा ఈ విషయాలను ఎవరు కూడా అర్థం చేయించలేరు. कि विश्व के मालिक कैसे बने और कैसे राजाई गवाई। ఏమనంటే విశ్వం యొక్క యజమానులుగా ఎలా తయారయ్యారు, ఎలా రాజాయిని పోగొట్టుకున్నారు, ఎలా లభించింది. अच्छी समझाना चाहिए। भारत को ही మంచి రీతిలోని అర్థం చేయించాలి. बाप हक देते हैं, भारत को ही बाप हक देते हैं। భారత్కే తండ్రి హక్కునిస్తారు. विश्व की बात सही कर, విశ్వం యొక్క చక్రవర్తిత్వాన్ని इसको हक देते हैं ఎవరికి హక్కునిస్తారు? भारत को। तो भारत अब यहाँ भारत किसको कहती है? భారత్ అని ఎవరిననేశారు? है? वही जो नारायण ఎవరైతే నారాయణుడు, बनने वाली आत्मा है, नर से डायरेक्ट नारायण बनती है। నారాయణుడిగా అయ్యేటటువంటి ఆత్మ నరుడి నుంచి డైరెక్ట్ గా నారాయణుడిగా అవుతుందో ఆత్మ, उसका नाम दे दिया అతని యొక్క పేరునిచ్చేశారు भारत। భారత్. भारत को ही बाप हक देते हैं। భారత్కే తండ్రి హక్కునిస్తారు. बाप हक देते हैं ऐसे क्यों कहा? बाबा हक देते తండ్రి హక్కునిస్తారు బా అని ఎందుకు అన్నారు? బాబా హక్కునిస్తారు అని ఎందుకు అనలేదు? हैं, ऐसे क्यों नहीं कहा అలా అని ఎందుకు అనలేదు? है? बाप हक देते हैं ये क्यों कहा? తండ్రి హక్కునిస్తారు ఇలా అని ఎందుకు అన్నారు? बाबा हक देते हैं ऐसे क्यों नहीं कहा? బాబా హక్కునిస్తారు అలా అని ఎందుకు అనలేదు? नहीं, शिव बाबा कहेंगे तो वो दोनों हो गए। శివబాబా అనినట్లయితే ఇద్దరు అయిపోయారు. लेने वाला भी है वो उसमें और देने తీసుకునేవారు కూడా అయ్యారు, మరియు वाला भी है। ఇచ్చేవారు కూడా అయ్యారు. इसलिए आत्माओं का जो बाप है उसके लिए बोला। అందువలనే ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉంటారో వారి కోసం అనడం జరిగింది. शिव बाबा की जयंती भी भारत में ही मनाते हैं। శివబాబా యొక్క జయంతిని కూడా భారత్లోనే జరుపుకుంటారు. क्यों? ఎందుకని? दूसरे देशों में क्यों नहीं मनाते? వేరే దేశాలలో ఎందుకని జరుపుకోరు? क्योंकि उनकी प्रत्यक्षता रूपी जन्म भी पहले ఎందుకంటే వారి యొక్క ప్రత్యక్షత రూపీ జన్మ కూడా మొట్టమొదట भारत में होता है। భారత్లోని అవుతుంది. दूसरे देश वाले వేరే దేశం వారు ఆ లోతైన విషయాన్ని समझ नहीं पाते అర్థం చేసుకోలేకపోతారు. हैं? बाप భారత్ యొక్క పేరు ఎందుకు పడింది బాబా అని స్టూడెంట్ అడిగారు. माना భా మన भा माना क्या భా అనగా ఏమయ్యింది? है? नहीं, भा భా भा किसे कहते हैं? భా అని దేనిని అనడం జరుగుతుంది? प्रभा ప్రభ. भा माना భా అనగా जो ఏదైతే చాలా सबको भाता है, అందరినీ కూడా ఆకర్షిస్తుంది, बहुत चमकीला है।
చాలా ప్రకాశించేదయ్యింది, बहुत रोशनी वाला है। చాలా ప్రకాశవంతమైనదయ్యింది. तो वो भा शब्द लागू होता है याद को। భా యొక్క పదం అనేది లాగువ వర్తిస్తుంది యాదికి. याद जितनी जास्ती होती है उतना ఎంత యాదైతే ఉంటుందో అంత వైబ్రేషన్ వాయుమండలం అనేది పరివర్తన అవుతుంది, भी सुधरती है। అంత వృత్తి కూడా పరివర్తన అవుతుంది. और जितनी दृष्टि और वाइब्रेशन सुधरता है ఎంతైతే దృష్టి మరియు వైబ్రేషన్ అనేది పరివర్తన అవుతుందో उतना ही అంతే जगमग जगमग हो जाता है। జగమగ తలతలమని మెరుస్తుంది. जब संपूर्ण देवताएं बनते हैं तो उनके पीछे क्या दिखाया जाता है? ఎప్పుడైతే సంపూర్ణ దేవతలుగా అవుతారో అప్పుడు వారి వెనకాతల ఏం చూపించడం జరుగుతుంది? हाँ, वो लाइट दिखाई जाती है। లైట్ చూపించడం జరుగుతుంది, हाँ, प्रकाश दिखाया जाता है। ప్రకాశాన్ని చూపించడం జరుగుతుంది. हाँ, भाष्यते हाँ, भाष्यते భాస్యతే भास्कर। भास्कर భాస్కర్ किसका नाम है? భాస్కర్ ఎవరి పేరు అయ్యింది? है। तो అయితే जो रोशनी देने वाला है, प्योरिटी की ప్రకాశాన్ని ఇచ్చేవారయ్యారు. रोशनी कहो, ప్యూరిటీ యొక్క ప్రకాశం అనండి, ज्ञान की रोशनी कहो, జ్ఞానం యొక్క ప్రకాశం అనండి. तो उसको कहते हैं भा। और रत అయితే माना- దానిని అనడం జరుగుతుంది భ. రత్ అనగా रत माने लगे रहना, ఇమిడి ఉండడం, कंटिन्यू रहना। కంటిన్యూగా ఉండడం. किसमें लगे అయితే रहना? దేనిలో కంటిన్యూగా ఉండడం అయ్యింది? प्रकाश में लगे रहना। माने ప్రకాశంలోని ఇమిడి ఉండడం याद అనగా में जो लगा रहता है యాదులో ఎవరైతే ఇమిడి ఉంటారో उसका नाम क्या रख दिया? వారి పేరు ఏం పెట్టడం జరిగింది? भारत। భారత్. अब दुनिया में सबसे जास्ती याद कौन करता है? ప్రపంచంలో ఇప్పుడు అందరికంటే యాదని ఎక్కువగా ఎవరు చేస్తారు? दुनिया में सबसे जास्ती याद का सिंबल किसका दिखाया गया? ప్రపంచంలోని యాది యొక్క సింబల్ అనేది ఎక్కువగా ఎవరిది చూపించడం జరిగింది? इब्राहिम बुद्ध क्राइस्ट का इतना सिंबल नहीं दिखाते, ఇబ్రహీం, బౌద్ధ్, క్రైస్ట్, గురునానక్ది అంత ఎక్కువగా చూపించడం అనేది జరగదు, लेकिन కానీ शंकर का दिखाते हैं। और శంకరుడిది दूसरे చూపించడం జరుగుతుంది. को सिंबल नहीं दिखाते, వేరే నారాయణుడిది సింబల్ రూపంలో చూపించడం జరగదు. लेकिन शंकर को याद में बैठे हुए కానీ శంకరుణ్ణి యాదిలో కూర్చొని ఉన్నట్లు दिखाते हैं। गायन भी क्या है? చూపిస్తారు. గాయనం కూడా ఏమయ్యింది? नहीं, శివశంకరుడు భోలేనాథుడు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కాదు, योग बल से యోగ బలంతో विश्व की बादशाही, విశ్వం యొక్క రాజ్యాధికారం. सिर्फ योग बल से विश्व की बादशाही दे सकता है। కేవలం యోగ బలంతోనే విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని ఇవ్వగలుగుతారు. ज्ञान की सुनाने की दरकार नहीं है। జ్ఞానం కూడా వినిపించవలసిన అవసరం అనేది లేదు. योग बल से ज्ञान सुना सुना कर विश्व की बादशाही लेता नहीं है। జ్ఞానాన్ని వినిపించి వినిపించి విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని తీసుకోరు. कैसे लेता है? దేని ద్వారా योग बल से తీసుకుంటారు? विश्व की बादशाही। యోగ బలం ద్వారా విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని తీసుకుంటారు. तो भारत में ही आते हैं और भारत అయితే భారత్లోనే వస్తారు మరియు భారత్లోనే में ही शिव जयंती मनाते हैं। శివ జయంతిని జరుపుకుంటారు. वो है क्रिश्चियंस की डायनेस्टी। అదయింది క్రిస్టియన్ యొక్క డినైస్టీ. क्या वो है? ఏంటి? అదయ్యింది क्रिश्चियंस की डायनेस्टी। క్రిస్టియన్ యొక్క డైనస్టీ. और ये है सूर्यवंशी डायनेस्टी। మరియు ఇది అయ్యింది సూర్యవంశీ డైనస్టీ. कहाँ से शुरू होती है? ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? भारत से शुरू होती है భారత్ నుండి ప్రారంభమవుతుంది सूर्यवंशी डायनेस्टी। సూర్యవంశీ డైనస్టీ. क्योंकि सूर्य से ज्यादा ఎందుకంటే సూర్యుడి కంటే ఎక్కువ दैदीप्यमान और कोई దైదిప్యమానం ఇంకెవ్వరు కూడా होता नहीं। ఉండరు. सबसे पहले ज्ञान किसको मिलता है? అందరికంటే మొదట జ్ఞానం అనేది ఎవరికి లభిస్తుంది? सूर्य को मिलता है। సూర్యుడికి లభిస్తుంది. तो सूर्यवंशी देवताओं की डायनेस्टी और क्रिश्चियंस की डायनेस्टी में अंतर సూర్యవంశీ డైనాసిటీలోని మరియు होता नहीं।
सबसे पहले ज्ञान किसको मिलता है? सूर्य को मिलता है। तो सूर्यवंशी देवताओं की डायनेस्टी और क्रिश्चियंस की डायनेस्टी में अंतर तो होगा ना। అయితే సూర్యవంశీ దేవత డినైస్టీలోని మరియు క్రిస్టియన్ డినైస్టీలోని తేడా అయితే ఉంటుంది కదా. क्रिश्चियंस किसी डायनेस्टी लेते हैं క్రిస్టియన్స్ ఎవరి నుండి డినైస్టీ అనేది తీసుకుంటారు? हैं? हाँ वो స్టూడెంట్ ఏదో అన్నారు. వారు देवताओं से लेते हैं, దేవతల నుండి తీసుకుంటారు. कम कला वाले देवताओं से। తక్కువ కళల దేవతల వారు నుండి. नंबर के थर्ड ग्रेड के देवता से लेते हैं। 3వ నెంబర్ థర్డ్ గ్రేడ్ దేవతల నుండి తీసుకుంటారు. और राम बाप మరియు రామతండ్రి डायरेक्ट డైరెక్ట్ हाँ डायरेक्ट नहीं, सूर्य तो वो है, खुद है ही। సూర్యుడు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సూర్యుడు తనే స్వయమే అయ్యారు. वो डायरेक्ट ज्ञान ज्ञान सूर्य शिव से लेता है। అతను డైరెక్ట్ జ్ఞాన సూర్యుడు శివుడి నుంచి తీసుకుంటారు. देवताएं होते ही है सतयुग में। దేవతలు సత్యుగంలోనే ఉంటారు. आधा कल्प इन्हों का राज्य चलता है। ఆధా కల్పం వారి యొక్క రాజ్యం అనేది నడుస్తుంది. मनुष्यों को कुछ भी पता नहीं है, మనుషులకి ఏమీ కూడా తెలియదు. इसका राज्य आधा कल्प चलता है। ఎవరి యొక్క రాజ్యం అనేది ఆధా కల్పం అర్ధకల్పం నడుస్తుంది. देवताओं का राज्य దేవతల యొక్క आधा రాజ్యం कल्प चलता है। और कोई है అర్ధకల్పం నడుస్తుంది. आधा कल्प राज्य चलता हो? ఇంకెవరిదైనా ఉంటుందా? ఎవరిదైతే అర్ధకల్పం అనేది రాజ్యం నడుస్తుందో नहीं ఉండదా? तो द्वापर युग से माया का भी राज्य तो आधा कल्प चलता है। ద్వాపర యుగం నుండి మాయ యొక్క రాజ్యం కూడా అర్ధకల్పం అనేది నడుస్తుంది కదా. माया रावण का राज्य आधा कल्प नहीं चलता है, మాయా రావణుడి యొక్క రాజ్యం అనేది అర్ధకల్పం నడవదా? चलता है। నడుస్తుంది. तो मनुष्यों को कुछ भी पता नहीं है। इन అయితే मनुष्यों మనుషులకి ఏమీ తెలియదు మరియు వీరికి को समझाने वाले तुम ठहरे। అర్థం చేయించేటటువంటి వారు మీరయ్యారు. यह नॉलेज तुमको अभी मिलती है। ఈ నాలెడ్జ్ అనేది మీకు ఇప్పుడు లభిస్తుంది. अभी माना ఇప్పుడు అనగా संगम पर मिलती है। సంగం యుగంలో वर्ल्ड की లభిస్తుంది. हिस्ट्री ज्योग्राफी बच्चों की बुद्धि में रहनी चाहिए। ఈ వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ అనేది పిల్లల యొక్క బుద్ధిలో ఉండాలి. अभी तुम कहेंगे हमको अपने 84 जन्मों की स्मृति आई है। ఇప్పుడు మీరు అనడం జరుగుతుంది మనకి 84 జన్మల యొక్క స్మృతి అనేది వచ్చింది.